మరి అదే బుద్ధుడి యొక్క విగ్రహాలని కాపీ కొట్టి ఈరోజు దేవీ దేవతలుగా క్రియేట్ చేసింది మీరు అని చెప్పేసి చెప్తున్నారు. దశమ భాగాలు తీసుకున్నారని క్రిస్టియన్ల మీద పడుతున్నారు అండ్ ముస్లిమ్స్ మీద పడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే హిందూస్ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఏం చేశారు అక్కడ హిందువులు జరిగిన మోసం ఏంటి? కొబ్బరికాయల దొంగతనాలు చేయడం. ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చారండి వాళ్ళు. అవును, కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ నోట్లో వేసిన తర్వాత ఓ చెప్ప తీసి ఇంకో చెప్ప ఇవ్వడం. ఆ రోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు బరి నరేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిండు అన్న విలువగానే. ఏంది అని చెప్తే, అన్న ఏ రోజైతే నా మీద దాడి జరిగిందో ఆ రోజు నుంచి నేను హిందువుల గురించి మాట్లాడతాను, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వీడియో అన్న అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సరే 10 ఏళ్ల క్రితం మాట్లాడినా తప్పే, మళ్ళీ బయలు అడుగుతాయి ఆయనకి. గవర్నమెంట్ ఖజానాకి ఎక్కడికి వస్తాయి డబ్బులు? టాక్సెస్ డబ్బులు. అవును, ఈ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖకి వచ్చే డబ్బు ఎక్కడికి వస్తుంది? మేము హుండీలో వేసే డబ్బులు అవి, మా డబ్బులు అవి. మా డబ్బులతో మా దేవాలయం కట్టడానికి వాళ్ళెవరయ్యా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు దాదాపు ఒక 200 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఏదైతే చర్చ్ అక్కడ ఉందో అది అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం చర్చ్. అది దానికి పర్మిషన్స్ లేవు. దాని పక్క నుంచి తార్ రోడ్డు. గుడికి పోతావు, గుడిలో ఏ భాగాన్ని మొక్కుతావు? కాలే బిల్డింగ్ ఉంది, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని మెయిన్ 100వ ఫ్లోరా పిల్లరా? కింద బేస్మెంట్. ఎగ్జాక్ట్లీ. అది శూద్రుడు అంటే. ఈ 3 భాగాలు వ్యవస్థలు నడవాలంటే వాడు లేని అసలు వ్యవస్థనే లేదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి రావడం జరిగింది. నా ధర్మాన్ని నేను ఎప్పుడు కూడా రక్షించుకుంటూనే ఉంటాను అనే దృక్పథంతో వెళ్తున్నటువంటి హమారా ప్రసాద్ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే. చేసేదా ధర్మం అనేది దారి తప్పుతుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు మీరు. ధర్మం ఎప్పుడు దారి తప్పదు. ధర్మం మీద అటాక్స్ అవుతున్నాయి, అంతే. అటాక్స్ జరుగుతున్నాయి. అటాక్స్ జరుగుతున్నాయి. ఒకటి అంబేద్కరిస్టుల వల్ల కావచ్చు, ఒక అంటే అంబేద్కరిస్టులు అక్కడ నుంచి ఒక అటాక్స్ కావచ్చు, క్రైస్తవ మతం నుంచి ఒక అటాక్ కావచ్చు, ముస్లిం మతం నుంచి అటాక్ కావచ్చు. ఇట్లా రకరకాల వేస్ లో ఇప్పుడు కమ్యూనిస్టులు ఒక విధంగా అటాక్ చేస్తుంటారు, నాస్తికులు ఒక విధంగా అటాక్ చేస్తుంటారు. ఈ అటాక్స్ మేము ఎదుర్కొంటున్నాం తప్ప ధర్మం ఏ రోజు దారి తప్పలేదు, దారి తప్పదు. సార్ అసలు ధర్మం అంటే మీ దృష్టిలో ఏం సార్? అది మానవుడు చేయాల్సిన కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ధర్మం అంటాం మనం. ఓకే, అంటే దాన్ని మనం ఫాలో కావాలి. అవి ఏం చేయాలో, మనం ఎలా ఉండాలి, ఒక మనిషిగా ఎలా ఉండాలి, ఒక విద్యార్థిగా ఎలా ఉండాలి, ఒక పెళ్ళైనప్పుడు ఎలా ఉండాలి, ఒక లేదు మన స్వామీజీల వాళ్ళు ఉంటారు కదా, దీన్ని టర్మినాలజీ అంటే సంస్కృత పదాలు వేరే ఉంటాయి వీటికి. ఆ టర్మినాలజీ ప్రకారం గృహస్థాశ్రమం అని సంథింగ్ అంట, స్వామీజీలు సమయం ఉంటాయి అన్నమాట అవి. సో ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది. ఆ ధర్మాలను మనం పాటించాలంతే. ఓకే, అయితే ఇప్పుడు సేమ్ మీ కోవలోనే ఈ మధ్య రాధా మనోహర్ దాస్ గారు అని చెప్పి ఆయన రావడం కూడా జరిగింది. ఆయన చెప్పే విధానం ఏంటంటే ధర్మాన్ని దారి తప్పిస్తున్నారు, వాళ్ళల్లో ఎవరో కూడా లేరు, మెయిన్గా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు అని అంటున్నారు. దాని మీద మన ధర్మాన్ని వాళ్ళు దారి తప్పించడం కాదు, అది రాంగ్. అది మన ధర్మం మీద అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు. మన ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్స్ ని మనము ఎదుర్కొంటున్నాం. మనం అంటే మీ దృష్టిలో అటాక్ అంటే ఏం సార్? అది మత మార్పిడులు కావచ్చు, లేకపోతే మేము ఆచరించే ఆచారాలను విమర్శించడం కావచ్చు, లేకపోతే మా దేవుళ్ళను రాళ్ళు రప్పలను పిలవడం కావచ్చు, మా పండుగలను విమర్శించడం, మా శ్లోకాలను విమర్శించడం, మా గ్రంథాలను విమర్శించడం, ఇలా రకరకాలుగా. ఇప్పుడు మా అయ్యప్ప స్వామి ఉంది, మా మాల ఉంది, వాళ్ళు యేసు మాల అని చెప్పేసి ఏవో రకరకాల కాపీలు కొట్టుకుంటూ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంది, వాడు యేసు సుప్రభాతం అని చెప్పడం పిచ్చి. ఇలాంటి ఈ విధంగా హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళను, ఒక వీక్ స్థాయిలో ఉన్న వాళ్ళను అట్రాక్ట్ చేసి అటువైపు తిప్పడం అనమాట. అంతేగాని హిందూ ధర్మాన్ని
ముట్టేంత సీన్ వాళ్ళకి లేదు. హిందూ ధర్మం వాడు ఏంది, వాడు తల్లు జేజం వచ్చినా కానీ మార్చలేదు కానీ అటాక్స్ అంతే. ఇప్పుడు వేదాల్లో కూడా హిందూ అనే వర్డే లేదు అనేసి చెప్తున్నారు. కానీ మనమేమో చాలామంది ఏంటంటే హిందూ ధర్మం లేకపోతే హిందూ అనే పేరుని ఎక్కువగా యూజ్ చేసి హిందుస్థాన్ అని చెప్పి ఇవన్నిటి కూడా సొంతంగా తీసుకుని దాన్ని వేరే విధంగా వక్రీకరిస్తున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే మనల్ని మామూలుగా అనేది ఏంటంటే సనాతన ధర్మం అని చెప్తారు మనల్ని. అంటే సనాతన అంటేనే చాలా పాతది అని అనమాట. ఓకే, ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న సనాతన ధర్మాన్ని కాలానుగుణంగా కొంతమంది పేర్లు మారుస్తూ, అంటే పేర్లు మార్చడం కాదు, అడిషనల్ పేర్స్ అనమాట. హిందుత్వం అనేది ఇది సింధు నాగరికత నుంచి సింధు అని వచ్చింది. అయినా పర్వాలేదు, హిందుత్వం అన్నా మేము ఆచరించేది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళన్నా మేమే. మాకు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, ఆ పేర్లు అలా నడుస్తున్నాయి. సో హిందూ అన్నంత మాత్రాన పోయి నష్టం ఏం లేదు, తప్పేమున్నది. అంటే హిందూ అంటే అసలు రియల్ మీన్ తెలుసా అని మీకు? ఎందుకంటే మనకి చిన్నజీయర్ స్వామి అమ్మ మీరు ఫస్ట్ మనం ఈ టాపిక్ వచ్చే ముందు ఇంకొక విషయం అడగాలి మిమ్మల్ని. శంకరావం ఎక్కడైతే జరిగిందో అక్కడికి మీరు వెళ్ళడం జరిగింది. శంకరావం విజయవాడలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైన విధానం ఏంటి అక్కడ? అసలు శంకరావం గురించి చెప్పాలంటే ఒక పదం చెప్తాను నేను, ఏంటంటే నా భూతో నా భవిష్యత్. హిందూ ధర్మంలో హిందువులు ఇంత అంటే మేలుకుంటున్నారు అన్నదానికి, అంటే ఈరోజు హిందుత్వం బాగా మేలుకున్నది అంటే హిందుత్వం మీద జరుగుతున్న దాడులను గుర్తించి జనాల్లో మార్పు వస్తుంది అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ విజయవాడలో జరిగిన శంకరావం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4-5 టైమ్స్ ఎక్కువనే వచ్చింది జనాలు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, మేము అసలు ఊహించుకోలేదు అంత రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అంటే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు గుర్తిస్తున్నారు, మేలుకుంటున్నారు. ఇంతకుముందు ఇంత చలనం ఉండకపోతుండే, ఇప్పుడు బాగా చలనం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా బాగా స్పందించారు. జనాలు కూడా స్వచ్ఛందంగా, మనకి బీర్లు లేవు, బిర్యానీలు లేవు, బస్ పేర్లు లేవు, ట్రైన్ పేర్లు లేవు, ఎవరికి ఏం రూపాయి ఇచ్చింది లేదు. అందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా వచ్చిన వాళ్ళే. కార్లలో వచ్చిర్రు, ఫ్లైట్లలో వచ్చిర్రు, బస్సులలో వచ్చిర్రు, స్కూల్ బస్సులు మాట్లాడుకుని వచ్చిర్రు, బైక్ల మీద వచ్చిర్రు, 1 డే ముందే వచ్చిండ్రు. ఆ గ్రౌండ్ రాత్రి నుంచే పొద్దున్న 8 గంటలకే హాఫ్ గ్రౌండ్ ఫిల్అప్ అయిపోయింది. ఓకే, అసలు మార్నింగ్ 8 o'clock నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. అసలు అది ఒక పండగ వాతావరణంగా అనిపించింది మాకైతే. సూపర్ సార్. అదే శంకరావంలో అసలు మెయిన్ మోటో ఏంటి సార్? అది శంకరావం యొక్క మోటో ఏంటంటే దేవాలయాలను పరిరక్షించుకోవడం. ఇప్పుడు మసీదులు ముస్లిం చేతులు అయితే ఉన్నాయో, ప్రభుత్వం చేతులు లేవో, అలాగే చర్చిలు పాస్టర్ల చేతులు, అంటే వాళ్ళ చర్చిలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి, అలాగే హిందూ దేవాలయాలు కూడా మన చేతుల్లోనే ఉండాలా, ప్రభుత్వ ఆధీనం నుంచి వాళ్ళు తీసుకోవాలి. అలాగే హిందూ ధర్మం మీద జరుగుతున్న అటాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సనాతన బోర్డు, ఒక హిందూ ధర్మం బోర్డు, ఒక బోర్డు లాంటిది. ఇప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళకు ఒక మైనారిటీ బోర్డు అని చెప్పేసి, లేకుంటే క్రిస్టియానిటీ బోర్డు అని చెప్పేసి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి ఉన్నాయో హిందువులో కూడా ఒక బోర్డు ఉండాలి. ఎందుకంటే వాటి మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఒక బోర్డు లాంటిది ఉండాలి. అలాగే ఈ దేవాలయాలు కూడా మా ప్రాపర్టీ ఆ బోర్డు కిందకి తీసేసుకొని మా ప్రాపర్టీ మేములాగా పెట్టుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో మా పెద్దలు ఆర్ఎస్ఎస్ కావచ్చు, వైఎస్పీ, బజరంగ్ దళ్ అందరూ కూడా చేశారు, చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అయితే ఇందులో మాట్లాడిన వక్తలు ఎవరైతే ఉన్నారో, మామూలుగా ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి గారు, ఆయన మాట్లాడిన విధానం మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించింది? అక్కడ అందరినీ, ఇప్పుడు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే, దేవాలయాలు మా దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి. ఇప్పుడు పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు, చర్చి నుంచి ₹1 కూడా ఆదాయం ప్రభుత్వానికి రాదు. మసీదుల్లో ఉన్న మౌలవాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, మసీదు నుంచి ₹1 కూడా ఇన్కమ్ ప్రభుత్వానికి రాదు. అదే దేవాలయాలు మాత్రం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నారు. వీళ్ళు పోయే హజ్ యాత్రలు కావచ్చు, లేకపోతే జెరూసలేం యాత్రలకు కూడా ఇక్కడ నుంచి డబ్బు ఇస్తున్నారు. ఏదైతే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన ట్రస్టులు కూడా ఉన్నాయి కదా సార్, వాళ్ళు ఎట్లాంటి ట్యాక్సులు పే చేయట్లేదు కదా సార్? చర్చిలు ఉన్నాయి, చర్చ కరెంటు బిల్ ఉండదు, మసీదు ఉంది, కరెంటు బిల్ రాదు, కానీ టెంపుల్ కరెంటు బిల్ వస్తుంది, లక్షల్లో వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరము గుళ్ళ నుంచి
ట్యాక్స్ వెళ్తున్నాయి గుళ్ళ నుంచి ప్రభుత్వానికి డబ్బులు ట్యాక్స్లు ఇవ్వన్నారు ఉంది, ఎందుకు లేదు, ఓకే ఉన్నాయి, కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. అర్థమవుతుంది. దాదాపు నాకు తెలిసి 27-28% పోతున్నది గవర్నమెంట్ ట్యాక్స్. ₹1,00,000 వస్తే 27-28% అవుతుంది. అదే పాస్టర్కు ఒక నెలలో ₹1,00,000 వస్తే వాడు ₹1 పోదు. ఈవెన్ వాడి చర్చికి కనీసం కరెంటు బిల్ కూడా రాదు, వాడికి కరెంటు బిల్ కూడా రాదు. పైగా గవర్నమెంట్ వాడికి పాస్టర్కి 5,000 జీతం ఇస్తుంది. గవర్నమెంట్ పాస్టర్కి 5,000? ఎస్, ప్రతి నెల 5,000 జీతం ఇస్తున్నది. ఫస్ట్ టైం విన్నా సార్ ఇది, చెప్పండి. 5,000 ఇస్తుంది, మౌలాలకు 10,000 ఇస్తుంది మౌలాలకి. ఓకే, ఎవరి డబ్బు అది? మనము ట్యాక్సులు కడుతున్న డబ్బులు, మన గుళ్ళో మనం వేస్తున్న. మరి గుళ్ళో పూజారులకి సాలరీస్ ఏమైనా లేవా సార్? సాలరీస్ ఎవరు ఇస్తారు? దేవాదాయ శాఖ ఇస్తుంది. ఓకే, దేవాదాయ శాఖకు డబ్బు ఎక్కడికి వస్తుంది? గవర్నమెంట్ ఇవ్వదు. ఓకే, గవర్నమెంట్ దేవాదాయ శాఖకి ఇవ్వదు. దేవాదాయ శాఖ డబ్బు ఎక్కడికి వస్తాయంటే మనం వేసే హుండీ ఆదాయం దేవాదాయ శాఖ ఆదాయం. ఆ దేవాదాయ శాఖ నుంచి దాదాపు 28-29% గవర్నమెంట్ ట్యాక్స్ పోతున్నది. ఓకే, అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్, పర్ డేకే దగ్గర కోట్లలో లక్షలు, ఇంకా చెప్పలేం కాదు, అంత డబ్బు వస్తుంది. మరి కానీ అందులో కూడా అలా చూసుకుంటే స్పెషల్ దర్శనాలు, ఓకే, వాటి గురించి చంద్రశేఖర స్వామి గారు మాట్లాడడం జరిగింది ఇదే శంకారావంలో. మన స్పెషల్ దర్శనాలు ఎవరైతే గెస్టులు ఉంటారో వాళ్ళకి విఐపి దర్శనాలు ఇవ్వడం, దానివల్ల ఎవరైతే నార్మల్ భక్తులు ఉంటారో వాళ్ళు వెయిట్ చేసి 4 రోజులు కానీ 5 రోజులు కానీ వెయిట్ చేసి ఉండి ఆ తర్వాత వాళ్ళు దర్శనం కాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. సో దానివల్లే వాళ్ళు పరమతాలకు వెళ్లాల్సి వస్తుంది తప్పితే వేరే లేదు అనేసి చెప్పారు. తప్పదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది విమర్శిస్తుంటారు, కొబ్బరికాయ కొట్టాలంటే డబ్బు ఉంటుంది, చెప్పులు ఇప్పాలంటే డబ్బు ఉంటుంది, పార్కింగ్ డబ్బు ఉంటుంది, అదే మసూదులోకి పోతే చర్చిలోకి పోతే ఇవేమి ఉండవు, ఒక పూజ చేయించాలంటే డబ్బు టికెట్ తీసుకోవాలా. ఎస్, ఎందుకంటే మాకు డబ్బు బయట నుంచి రాదు. మాకు ఇప్పుడు మసీదులకు పెట్రోల్ అమ్ముకునే దేశాలు దుబాయ్లు, అలాంటి కోటీశ్వర్లు కోట్లు సంపాదిస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళకి అవన్నీ చేయకపోయినా వాళ్ళకు దాన్ని ఒక సంవత్సర కాలం పాటు దాన్ని నడిపించడానికి వాళ్ళకు ఫండ్స్ వస్తుంటాయి. వాళ్ళకి పాస్టర్లకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తుంటాయి, లేదా వాళ్ళు దశమ భాగాలు ఇచ్చేసి నన్ను నడిపించుకుంటుంటారు. మరి దేవాలయానికి ఫండ్ ఎవడు ఇవ్వాలా? ప్రభుత్వం మన నుంచి ట్యాక్స్లు తీసుకుంటుంది తప్ప చర్చ్ రిపేర్కు డబ్బులు ఇస్తుంది, మసీద్ రిపేర్కు డబ్బులు ఇస్తుంది, కానీ గుడి రిపేర్కి ఎప్పుడన్నా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు వచ్చిందా? అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవాదాయ శాఖ నుంచి వస్తుంది. దేవాదాయ శాఖ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం ఖజానా నుంచి రావట్లేదు మనకు. సో ఇవన్నీ ఇప్పుడు మన దేవాలయాల్లో అన్నదానాలు ఉంటాయి, అర్థమవుతుందా? ఏది మన పూజలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, జీతాలు ఉంటాయి, వ్యవస్థ ఉంటుంది, మన ఊరేగింపులు ఉంటాయి, ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ నడవాలంటే ఎట్లా? మనం టికెట్లు పెడితేనే కదా. టికెట్లు పెడితే అంటున్నారు. ఓకే, నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇది ఇప్పుడు చర్చెస్ కి మసీదులకి వాళ్ళ రిపేర్లకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఇప్పుడు దాకా అయితే ఎక్కడ ఏం లేదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఇప్పుడు గుడుల విషయం చూసుకున్నా కానీ ప్రభుత్వం దగ్గర ఉండి చేపించిన రోజులు కూడా ఉన్నాయి కదా. తిరుపతి కొండ ఉందా, కొండ ముందు ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఒకటి, ఆ బ్రిడ్జ్ కట్టింది కూడా తిరుపతి దేవస్థానం డబ్బులతోనే. అది కట్టాల్సింది ఎవడు? ప్రభుత్వ ఖజానా నుంచి కట్టాలి అది. కానీ ఎవరు ఇప్పుడు దాకా పట్టించుకోకపోతే మరి ప్రభుత్వం పట్టించుకుని అదే అంటున్నా. మరి హిందువులు మేలుకొని లేరు, ఇప్పుడు మేలుకుంటున్నారు అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణలో కూడా యాదగిరి గుట్టను కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేపించిందే కదా. ఏ డబ్బులతో చేయించిండు? అది డబ్బులు 2 రకాలు ఉన్నాయి. డబ్బులు 2 రకాలు ఇక్కడ. దేవాదాయ శాఖ డబ్బు, అవును, గవర్నమెంట్ ఖజానాకి ఎక్కడికి వస్తాయి డబ్బులు? టాక్సెస్ డబ్బులు. అవును, ఈ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖ డబ్బులతో కట్టించిండా? ఆ క్లారిటీ ముందు నీకు తెలవాలి ఫస్ట్. ఈ డబ్బుతో దేవాదాయ శాఖకి వచ్చే డబ్బు ఎక్కడికి వస్తుంది? మేము హుండీలో వేసే డబ్బులు అవి, మా డబ్బులు అవి. మా డబ్బులతో మా దేవాలయం కట్టడానికి వాళ్ళెవరయ్యా? ప్రభుత్వాలు. ఖజానా హుండీ నుంచి ఇచ్చారా సార్? అంబేద్కర్ విగ్రహం కట్టారు, నడి సెంటర్లో పెద్ద విగ్రహం కట్టారు, 200 కోట్లు పెట్టి కట్టారు. ఆ డబ్బు ఎక్కడికి వచ్చింది? ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చింది, మన ఖజానా. సో అది దేవాదాయ శాఖ నుంచి రాలే. ఇప్పుడు నేను చెప్తున్నా, అదే మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ
వీళ్ళు మక్కా కానీ ఇజ్రాయెల్ దేశాలు పోవాలంటే వీళ్ళకి డబ్బు ఎడికలు వస్తున్నది. వీళ్ళకి ఏమన్నా సపరేట్గా ఏమన్నా ఏది క్రిస్టియన్స్ ఫండ్స్ ఏమన్నా గవర్నమెంట్ దగ్గర ఉందా? శాఖ ఏమైనా ఉందా? ముస్లింలకు సంబంధించిన శాఖ ఏమన్నా గవర్నమెంట్ చేతిలో ఉందా? లేదు కదా. మరి వీళ్ళకేమో గవర్నమెంట్ ఫండ్స్ పోతున్నాయి, మనకి ఇక్కడ మా ఫండ్ మాకే గవర్నమెంట్ ఖర్చు పెట్టడం ఏంది? ఖర్చు పెట్టడం నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా హిందువుల మీద ఖర్చు పెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుంటూరులో ఒక చర్చిని గవర్నమెంట్ టెండర్లు వేయించి దాదాపు 3 కోట్లు పెట్టి రిపేర్ చేయించాడు. ఆయన కట్టించిండో రిపేర్ ఏమో చేయించాడు. ఎవరి డబ్బు అది? మరి చర్చ్ కట్టించినావు లేకపోతే రిపేర్ చేయించినా ఏదో చేసినావు కదా, మరి చర్చ్ నుంచి ₹1 వచ్చిందా? మరి ఎవరి డబ్బు అది? మన డబ్బే. ఇప్పుడు నాకు అట్లా చూసుకుంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చర్చెస్కి మాత్రమే ప్రభుత్వాలు సహాయం చేస్తుంది, కానీ గుళ్ళకి ఎట్లాంటి ఏ గుడికి తెచ్చింది చెప్పండి. మనము మొన్న కట్టుకున్నాం, ఎంత పెద్ద గుడి కట్టుకున్నాం ఏడా అయోధ్యలో. అవును, గవర్నమెంట్ నుంచి ₹1 వచ్చిందా? అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇది లేదంటారు. అసలు రూపాయి లేదండి గవర్నమెంట్ నుంచి. దేశంలో ఉన్న హిందువులందరూ కలిసి చందాలు వేసుకొని కట్టుకున్నాం. అది గవర్నమెంట్ ₹1 లేదు అందులో. జాగ కూడా మనదే, ప్రతి ఇటుక మనదే, మట్టి రేణు కూడా మనదే. ప్రభుత్వంది ₹1 ఒక చారణ కూడా లేదు అందులో. పైసా లేదు. ఏ దేవాలయం కట్టించింది చెప్పు గవర్నమెంట్? ఈ దేశంలో ఏ దేవాలయం కట్టించింది? సార్ అయితే ఇప్పుడు మీరు చెప్పే విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాత్రం ఓన్లీ చర్చిలు, మస్జిద్లు వీటి మీద మాత్రం ఎక్కువగా డబ్బులు వెచ్చేస్తున్నారు అని చెప్తారు. మన హిందూ దేవాలయాలకి ఎట్లాంటి ఇది లేదు. హిందూ దేవాలయాలకి ఇవ్వట్లేదు. మన పూజారులకు డబ్బులు ఇచ్చేది ఎవరు? అది కూడా మనమే, మన దేవాదాయ శాఖనే. అర్థమవుతుందా? మన దేవాదాయ శాఖ పనిచేస్తున్న మన ఈవోలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా జీతాలు ఇస్తుంది ఎవరు? మళ్ళా మనమే, దేవాదాయ శాఖ మనమే ఇస్తున్నాం, గవర్నమెంట్ కాదు. సార్ అట్లా చూసుకుంటే గవర్నమెంట్ మామూలు ఫామ్ చేసేటప్పుడు కూడా అందులో కూడా ఒక మంత్రి ఉంటారు, దేవాదాయ శాఖ మంత్రి అని. సో ఆయన కూడా మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆయన కదా అట్లా చూసుకుంటే. ఆయన ప్రభుత్వం సంబంధించిన ఆయన కానీ కరెక్టే, కానీ ప్రభుత్వం నుంచి మనం డబ్బులు రావట్లేదు కదా, మనమే ప్రభుత్వానికి ఇస్తున్నాం కదా ట్యాక్స్ రూపంలో. అయితే ఇప్పుడు టాపిక్ మళ్ళీ ఒక దగ్గర ఆగిపోయాం మనం ఇందాక, ఆయనకి మళ్ళీ వెళ్ళిపోతాం. చిన్నజీయర్ స్వామి గారు ఆయన చెప్పిన విధానాన్ని మీరు తప్పు పడడానికి కారణం ఏంటి? నాకు తప్పు పట్టడం అని కాదు, నేను అంటున్నా ఏంటంటే మనకు ఆయన ఓన్లీ మాట్లాడేది విఐపి దర్శనాల గురించి మాట్లాడినట్టున్నారు ఆయన. అవును, విఐపి దర్శనాలు అంటే ఇప్పుడు అది చూడాలి మరి. ఏంటంటే కొంతమంది ఏమంటారంటే విఐపీలు కదా, టైం ఉండదు, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి, ప్రజా సమస్యలు తీర్చేది ఉంటుంది వాళ్ళకు, విఐపీలు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడం కాబట్టి వాళ్ళు తొందరగా దర్శనం అయిపోతే బాగుండని అలా అనుకుంటారు. అని కొంతమంది అంటారు. ఎవరైనా కూడా దేవుని ముందు సమానమే కదా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడిన నాకు అట్లా అనిపించలేదు సార్, నేను కూడా విన్నాను. ఏమన్నారు ఆయన లిటరలీ చెప్పేదల్లా ఏంటంటే మనం మార్చుకోవాలి, అంటే పద్ధతి మార్చుకోవాలి గుడుల్లో. ఏమని సాధారణ మనిషిని ఆ విధంగా వెయిట్ చేయించి విఐపి దర్శనాలకు అని చెప్పేసి అంతంత డబ్బులు వెచ్చించి వాళ్ళకి దర్శనాలు సపరేట్గా ఇవ్వడం, వీళ్ళకి సరిగ్గా ఇవ్వకపోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పిన విధానం వాళ్ళు పరమతాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు డబ్బులు మేమే ఇస్తున్నాము మిమ్మల్ని, వాళ్ళు అదిగాక ఏంటంటే మా దేవుడి దగ్గర డబ్బులతో పని లేదు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి హిందువులందరూ కూడా పరమతాల వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి మీ సమాధానం? మీ కుటుంబం ఉంది, ఓకే, నా కుటుంబం ఉంది. మీరు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అనుకోండి, రైట్, నేను ఒక హిందూ ఫ్యామిలీ. ఓకే, నేను శివాలయం పోతా, రూపాయి హుండీలో డబ్బు అయ్యా, ఏమి అయ్యా, చెప్పు వదిలి పెడతా, ఏదైనా లగేజ్ ఉంటే నేను పెడతా, పోయా దర్శనం చేసుకుంటా, 9 చుట్లో 3 చుట్లో 1 చుట్టో చుట్టుతా, మొక్కుంటా, ₹1 కూడా నేను అయ్యాడ వచ్చేస్తా. నువ్వు టెంపుల్ పోయినావు అనుకో, పాస్టర్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత నేరికి జోల పట్టుకొని వస్తాడు. ఓకే, పట్టుకొని వస్తాడు రాడా? నేను చూడలేదు. ఇవన్నీ నువ్వు చూసుకోవాలి కదా, ఇంటర్వ్యూ చేసే ముందు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నీకు అన్ని ఉండాలి. ఇప్పుడు జోలు పట్టుకుని వస్తారు, అది నేను చూసానండి, అది ఒప్పుకుంటాను. జోలు పట్టుకుని కానీ నేననేది చెప్తున్నాను, ఇక్కడ పంతులు కూడా వస్తాడు, పంతులు కూడా వస్తాడు, మ్యాండేటరీ లేదు ఇక్కడ. కానీ అక్కడ పాస్టర్లు స్పీచ్లు చెప్తుంటారు, మీరు దశమ భాగాలు ఇవ్వాలి, మీ దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు క్షమించాడు. ఏ గుళ్ళైనా ఏ పంతులైనా అట్లా చెప్తాడా మనకు? లేదు, అసలు ఎక్కడ చెప్పాడు.
నీకు ఇష్టం ఉంటే వేయకపోయినా నేను ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే గుడులకి మధ్య గొడవలు జరిగి బాంబులు పెట్టుకున్నది పూజారులు మాత్రం అని చెప్పేసి కూడా జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు దాదాపు ఒక 200 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఓకే. అందులో 200 దేవాలయాలు, అందులో ఒక 2, 3, 4, 5 ఒక 10 వేసుకో. సరే, ఏమన్నా వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకుంటే అంతర్గత కారణాల వల్ల ఏమైనా దేవాలయాలకు మనకి దెబ్బ జరిగిండొచ్చు, మనకు కాదనట్లే. కానీ జరిగిన ఇంకా 190 అటాక్స్ ఏంటి మరి? నువ్వు ఈ 10 గురించే మాడుతున్నావు, 190 గురించి ఎందుకు మాడుతున్నావు? ఇప్పుడు ఇక్కడనే మన రీసెంట్గానే మనము దాదాపు 3-4 సంఘటనలు చూసినాం తెలంగాణలో. ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒకటి అమ్మవారి టెంపుల్లో, ఓకే, అవును, అమ్మవారి విగ్రహము, ఇంకోటి హనుమంతుని విగ్రహము, ఇంకోటి అక్కడికొకటి ఏది మన శంషాబాద్ సైడ్ ఒక విగ్రహం, అక్కడ దాడి జరిగింది. దాడి ఈ మధ్య కాలంలో మనకు 3-4 విగ్రహాలు దాడులు జరిగినాయి కదా. ఇవన్నీ చేసింది ఎవరు? హిందువులా? వాళ్ళందరికీ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే మతి స్థిమితం లేనివాడు. మనకేందో కానీ మన భారతదేశంలో ప్రతి పని ఇతర మతస్థుడైన మతి స్థిమితం లేనివాడికి మనే కనబడతాయి. మొన్న కూడా తిరుపతిలో ఏమైంది, క్రిస్మస్ పండుగ రోజు శాంటాక్లాజ్ టోపీని తీసుకుపోయి అన్నమాచార్య దానికి పెట్టారు. దానికి ఏంది అంటే వాడికి మత స్థిమితం లేదు, అదొక స్టాంప్ అయిపోయింది. సార్ ఇది ఇక్కడ నాకు ఇంకొక విషయం ఏంటంటే ఈ మత స్థిమితం లేనివాడికి ఎందుకో మరి హిందూ దేవాలయాలు కనబడుతున్నాయి, మసీదు కనబడతలేదు, చర్చలు కనబడుతున్నాయి వాడికి. వీడికి సమాధానం చెప్పుడు అంటే మాత్రం ఏ క్రిస్టియన్ సమాధానం చెప్పాడు, ఏ ముస్లిం సమాధానం చెప్పాడు. అడుగున చర్చిలు కనబడుతున్నాయి కదా. ఒక ఊర్లోకి పోతే ఊరు మొత్తంలో 1-2 చర్చిలు, 1-2 గుళ్ళు ఉంటాయి. చర్చిలు మాత్రం 10-20 చర్చిలు ఉంటాయి. ఆ పిచ్చోడికి అవి కనబడతలేవు, ఆ 1-2 గుడి కనబడుతుంది. మరి ఆ పిచ్చోడికి అది కనిపించట్లేదని ఈరోజు ఎవరైతే హిందూవాదులు అని చెప్పుకుని మామూలుగా మేము హిందూస్ మా యొక్క ధర్మాన్ని అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పి చర్చెస్ మీద దాడి చేసే విధంగా పురుకొల్పే విధానాలు కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు చర్చిల మీద పోయి దాడి చేసి చర్చిల్లో ఉన్న విగ్రహాలను పగలగొట్టిన సంఘటన మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒకటి చెప్పండి. హిందువులు మసీదు మీద కానీ చర్చి మీద పోయి కానీ దాడి చేసి విగ్రహాలు వలగొట్టింది, చర్చిలకు పోయి విగ్రహాలు వలగొట్టి పాస్టర్ని కొట్టినాయి ఒక సంఘటన చెప్పండి. ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నా. మీకు జాన్వాడలో ఏం జరిగిందో తెలియదా? 18 మంది దళితులు 300 మంది కలిసి కొట్టారే, చర్చి తగలబెట్టారు, అక్కడ పగల కొట్టారే. మరి ఆ రోజు ఏ మీడియా ఎందుకు మాట్లాడా? జనవాడ సంఘటన ఏంటి? జనవాడలో ఒక చర్చి ఉంది, ఒక చౌరస్తా ఉంది, ఒక చర్చి ఉంది. ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆ జనవాడ గ్రామ పంచాయతీ నిర్ణయించింది ఏంటంటే రోడ్డు పెద్ద చేయడానికి. అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. ఆ వ్యవస్థ అక్కడ రోడ్డు పెద్ద చేయడానికి కోసము ప్రభుత్వం గ్రామ పంచాయతీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, హిందువులు తీసుకునే నిర్ణయం కాదు. ప్రజల కోసం, ఆ ఊరి జనాల కోసం రోడ్ పెద్దగా వేసుకోవాలని చెప్పేసి ఆ పెద్దగా వేస్తున్నప్పుడు ఏదైతే చర్చ్ అక్కడ ఉందో అది అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం చర్చ్, అది దానికి పర్మిషన్స్ లేవు. దాని పక్క నుంచి తార్ రోడ్డు, పెద్ద తార్ రోడ్ వేసి ఆ కొద్ది గోడ ఆ ప్రాంతం తీసేయాలని చెప్పేసి ఎవరు నిర్ణయించారు? హిందువులు కాదు, గ్రామ పంచాయతీ ప్రభుత్వం నిర్ణయించింది, ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఎవరి కోసం? ఆ ఊరి ప్రజల కోసం. దానికి వాళ్ళు అడ్డు చెప్పడం వల్ల అక్కడ కొట్టుకోవడం జరిగింది, ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది, సంఘటన జరిగింది అది అక్కడ. దీనికి హిందువులకు ముడిపెట్టడం ఏంటి? ఎవరు కొట్టుకున్నారు? గ్రామ పంచాయతీల మీద. గ్రామ పంచాయతీ ఆ రోడ్డు చేస్తున్న ఆ వర్కర్లను ఎవరైతే అవన్నీ వెహికల్ తీసుకొని వచ్చి ఆ రోడ్డు వైడింగ్ చేస్తున్నారో, డాంబర్ రోడ్ వేస్తున్నారో వాళ్ళ మీద చర్చి వాళ్ళు వచ్చి దాడి చేశారు. తర్వాత అది చినికి గాలివానలాగా పెద్దగా అయిపోయింది అది. ఇప్పుడు ఎవడి మీద దాడి చేసిండు అంటే 300 మంది అంటే ఊరు మొత్తం రోడ్డు మీద గుళ్ళుంటే తీసేసినప్పుడు మేమన్నా గొడవలు చేసినామా? మసీదులు కానీ చర్చిలు కానీ తీయండి, అక్రమ కట్టడం తీయండి, జనాల కోసము రోడ్ వైడింగ్ చేస్తున్నాం అన్నప్పుడు వీళ్ళకేంది నొప్పి? ప్రజల కోసమే కదా అది, హిందువుల కోసం కాదు కదా అది, ముస్లింల కోసం కాదు కదా అది, ఆ ఊరి ప్రజల కోసం కదా. మరి ప్రాబ్లం ఏంది మరి? ఎందుకు దానికి ఒప్పుకోవు నువ్వు? ఒక్కొక్కపోవడానికి ఓడి ఏదున్నా తీయాల్సిందే కాదా? తీయాలి. ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, ఆడ విగ్రహాలు కట్ట మీద దాదాపు 150 విగ్రహాలు ఉండే. అవునా? రోడ్డు వైడింగ్ వచ్చినప్పుడు 150 విగ్రహాలు తీయడానికి మనం అంగీకరించినాం.
కానీ అదే టెంపుల్ బ్రిడ్జ్ కింద మసీదును చేయడానికి మాత్రం ఎవరికి దమ్ము లేదు. ఏంది అంటే జాగిరా ఇప్పటికీ ఉంది అది. ఏంది 150 విగ్రహాలు తీస్తామైంది, మేము ఒప్పుకోలేదా? జనాల కోసం మేము ఒప్పుకున్నాం. ఏ రోజు కూడా హిందువు ఒక మంచి పని జరుగుతుంటే దేవాలయాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి ముందుకు వస్తాడు. రాకుండా దాడి చేసినాడు గొప్పనా నీకు? ఎవడు అక్కడ అక్కడ రోడ్ వైడింగ్ చేసింది హిందువులా ప్రభుత్వమా? మరి అక్కడ హిందువులకేం పని? హిందువుల గురించి ఎందుకు మాడుతున్నావు? హిందువులు చేసిన దాడి. ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ని మణిపూర్ కూడా అంటగడతారు. అసలు మణిపూర్లో ఏం జరిగింది? అక్కడ హిందూ క్రిస్టియన్ గొడవనా? హిందూ ముస్లిం గొడవనా? క్రిస్టియన్ ముస్లిం గొడవనా? కాదే. నాగాలాండ్లో ఒక క్రిస్టియన్ పర్సంటేజ్ ఎంత? 95%. తెలుసా? అది మీకు తెలీదు. ఎవడో ఏదో పనికి మాలినాడు ఏదో ఇంటర్వ్యూ ఇస్తాడు, వాడు చెప్పింది నమ్ముతారు. నాగాలాండ్లో జరిగిన సంఘటన తెలుసు కదా, చెప్పండి. అసలు నాగాలాండ్లో ఒక లేడీని, సరే మణిపూర్లో ఒక లేడీని బట్టలిపి తీసుకుపోయారు అని చెప్పేసి ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ మణిపూర్లో పాపులేషన్ ఎంత? ఆ పాపులేషన్లో క్రిస్టియన్ జనాభా ఎంత? మెజారిటీ ఎవరు అక్కడ క్రిస్టియనే కదా వాళ్ళే. నాగ్పూర్లో నాగాలాండ్లో 95%, మణిపూర్లో ఇంకొక తక్కువ ఉంటుండొచ్చు అంతే తప్ప మెజారిటీ ప్రజలు వాళ్ళే కదా. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఇప్పుడు అక్కడ దేవాలయాల మీద దాడులు జరిగినాయి, చర్చిల మీద దాడులు జరిగినాయి. అర్థమవుతుందా? అక్కడ రెండింటి మీద దాడులు జరిగినాయి. అంటే ఒకరు కొట్టుకున్నారు. అక్కడ ఏంటంటే 2 వర్గాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు. ఒకటి ఏంటంటే కొండ ప్రాంతాల్లో ఉండే జనాలు, మైదాన ప్రాంతాల్లో ఉండే జనాలు. సింపుల్గా చెప్తున్నాను, స్టోరీ అర్థం కావడానికి. వాళ్ళను కూకీలు సంథింగ్ ఏవో పేర్లు ఉన్నాయి, ఇప్పుడు నాకు గుర్తులేవు అవి. మైదాన ప్రాంతంలో ఉండేవాడికి కొండ ప్రాంతాల్లో పోయి ల్యాండ్ కొనుక్కోవడానికి హక్కు లేదు. కొండ ప్రాంతాల్లో ఉన్నవాడు మైదానాల్లో వచ్చి ల్యాండ్ కొనుక్కోవడానికి హక్కు ఉంది. అర్థమవుతుందా? అర్థమైంది. వాడు ఎక్కడైనా రావచ్చు, వీడు మాత్రం ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి వీల్లేదు. అర్థమైందా? వీళ్ళకి ఏంటంటే మాకు కూడా ఇది మా జాగానే కదా, మాకు కూడా అన్ని హక్కులు కావాలని చెప్పేసి అక్కడున్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రభుత్వం బీజేపీదే కాబట్టి అందరికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చిందన్నమాట. ఎవరైనా ఎక్కడైనా జాగాలు కొనుక్కోవచ్చు. దాని మీద గొడవలు అయితే ఈ కొండ ప్రాంతం వాళ్ళు ఎందుకు వీళ్ళని అక్కడ రానివ్వరు అంటే, ఇక్కడ మొత్తము నల్ల మందు తయారవుతుంది. ఆ కొండల్లో జరిగేదంతా నల్ల మందు తయారై పక్కనున్న బర్మాకు, బంగ్లాదేశ్కు సప్లై జరుగుతుంది. ఒక్కొక్కటి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో తెలుసా? మన సైన్యం దగ్గర కూడా లేని ఆయుధాలు, లేటెస్ట్ ఆయుధాలు ఉన్నాయి. కొండల్లో కోనల్లో బ్రతికేటోడికి ఆ లేటెస్ట్ ఆయుధాలు ఎడికెళ్ళి వచ్చినాయి. అంతేగా. ఈ ప్రశ్న ఏ ఇంటర్వ్యూలో ఎప్పుడు అడగడు, ఎవరు అడగరు. ఆ కుసునోడు చెప్తుంటాడు, కథలు చెప్తుంటాడు. అరే కరెక్టేరా భయ్, ఆ కొండల్లో ఉన్నవాడికి ఇంత పెద్ద ఆయుధాలు ఎడికెళ్ళి వచ్చినాయి, ఇంత డబ్బు ఎడికెళ్ళి వచ్చింది వాడికి. కొండల్లో ఉంటుంది కదా వాడు. అవును. మరి ఇప్పుడు వీడు అక్కడ పోయి జాగ ఎందుకు కొనుక్కోవచ్చు, వాడికి జాగ ఎందుకు కొనుక్కోవద్దు? ఏంది అక్కడంతా నల్ల మందు మాఫియా అంతా. అది ఆ నల్ల మందును అంటే వీళ్ళు వచ్చి ఇక్కడికి వస్తే ఆ వ్యాపారాలు బయట తెలిసిపోతాయి కాబట్టి, ప్రపంచాన్ని తెలిసిపోతాయి అని చెప్పేసి ఒక పెద్ద అల్లలు సృష్టించుకుని వాళ్ళ మధ్యలో వాళ్ళే. ఇంకోటి, అక్కడ మెజారిటీ హిందువులు కాదు, అక్కడ మైనారిటీస్. మనం అర్థమవుతుందా? ఆ క్రిస్టియన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు తన్నుకొని చచ్చారు. అందులో హిందువులు కూడా బలయ్యారు, అక్కడ హిందువు కూడా బలయ్యారు. అంతే తప్పించి బట్టలు ఇప్పింది హిందువు కాదు, ఏం చేసింది హిందువు కాదు. ఇది స్టోరీ. దీన్ని రకరకాలుగా చెప్పుకుంటారు ఒక్కొక్కడు. ఇప్పటి వరకు మనకి ఏంటంటే మణిపూర్లో జరిగిన అల్లర్లు హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య అని చెప్పేసి ఒక ఎట్లా అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పొచ్చు అనేసి 100% తప్పే, 100% తప్పు ప్రసాద్ గారు చెప్తున్నారు. సో దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ ఏదైతే జాన్వాడలో జరిగిన సంఘటన కూడా రోడ్ వైండింగ్ సంబంధించినటువంటి సంఘటన. సో దాన్ని కూడా మళ్ళీ హిందువులకి నిజంగా మేము అట్లా దాడి చేసి నిజంగా మేము మతోన్మాదులము దాడి చేసే వాళ్ళమైతే ఈ దేశంలో ముస్లిం ఉండకపోతుండే, క్రిస్టియన్ ఉండకపోతుండే. మేము చెప్పినట్టు వినాల్సి వస్తున్న పరిస్థితి వస్తుండే వాళ్ళకి. అర్థమవుతుందా? మేము మంచి వాళ్ళం కాబట్టి ఇప్పుడు మేము ఏమంటాం తెలుసా, సర్వే జనా సుఖినో భవంతు అంటాం. ఒక క్రిస్టియన్ అనమని చెప్పా మాట, ఒక ముస్లిం అనమని ఆ మాట, ఈశ్వర్ అల్లా యేసు ఒక్కడే అంటాం మేము. ఇదే మాట ఒక క్రిస్టియన్ అనమను, నువ్వు పాస్టర్ ఇంటర్వ్యూ చేసినావు కదా వాళ్ళని అనమను, ఒక మౌలాను ముస్లిం అనమను,
అంటాడా? భారత్ మాతకి జై అని హిందూ అంటాడు, ఎందుకంటే ఈ దేశం నాది అనుకుంటాడు. కానీ క్రైస్తవుడు అనుకోడు అట్లా. భారత్ మాతకి జై అన్నాడు, ఒక ముస్లిం అట అన్నాడు. ఇప్పటి నుంచి హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తానంటే సర్వే జన సుఖినోభవంత్ అనే మాటను తీసేయండి, హిందువులు మాత్రమే సుఖినోభవంత్ అని అండి బస్, అంతే. ఎందుకంటే వాడు మనం గౌరవిస్తలేడు, మన ఆచారాలు అంటే పడవు, మనము అంటే పడదు, మన దేవుళ్ళు అంటే పడదు, మన ప్రసాదాలు అంటే పడవు. కానీ మనం మాత్రం క్రిస్మస్ వస్తే కేక్ తినడానికి పోతాం, ఇక రంజాన్ వస్తే హలీం వ్యాపారం మొత్తం చేసేది మనమే. తుప్పుకొని ఉంచి ఇచ్చినా కూడా మనం సూపర్ సూపర్ అని కూడా తింటుంటాం మనం. ఇప్పుడు టాపిక్ మళ్ళీ వెనక్కి వచ్చేద్దాము. ఇప్పుడు చిన్నజీయ స్వామి గారు చెప్పిన విధానం ఏంటంటే హిందూ అనే పదం గురించి నేను మిమ్మల్ని అడిగాను నేను. సో అసలు హిందూ అనే పదానికి రియల్ నిర్వచనం మీకు తెలుసా? చెప్పండి, మీరు ఎలా వచ్చింది అని మీరు చెప్పండి. మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను చెప్పండి, కొంచెం ఇన్ఫర్మేషన్ దగ్గర తీసుకుని వచ్చాను అనమాట. చెప్పండి. సో చిన్నజీయ స్వామి గారు చెప్పేది ఏంటంటే అసలు హిందూ అనే పదానికి అర్థం తెలుసా అని చెప్పి ఆయన క్వశ్చన్ వేసారు అందరికి. సో ఎవరికి తెలియదు. మీరు వీడియో కానీ పూర్తి వీడియో లేదు మీరు. అదే నేను అదే చెప్తాను. మీతోనే కాదు, సర్వం జనాలతో మాకు ఇదే ప్రాబ్లం. కాఫీర్ అని అర్థం అనేది చెప్పారు ఆయన. హిందూ అంటే ఆయన చెప్పింది అది కాదు. ఆయన మీరు పూర్తి వీడియో చూడలేదు, జస్ట్ ఆ బిట్ మాత్రం. లేదు, నేను పూర్తి వీడియో చూశాను. నేను అది కూడా ఏంటంటే చిన్నజీయ స్వామి గారి ఓన్ ఛానల్లోనే పెట్టారు. మా టీవీలో వచ్చింది అది యాక్చువల్గా. ఎంత నేను క్లియర్గా చెప్తానంటే అర్థం చేసుకోండి. కాఫీర్ అంటారంట. హిందూ అనే పదానికి మెయిన్ అర్థము కాఫీర్. అంటే కాఫీర్ అనే పదానికి కూడా అర్థం ఏంటి తెలుగులో? ఆ తెలుగులో వచ్చే అర్థం దౌర్భాగ్యుడు అని అర్థం అంట. అది ఆయన చెప్పింది, ఆయన మాటలతో ఆయనే చెప్పారు. నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్పండి. నేను ఇక్కడ 2 వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చిన్నజీయ స్వామీజీ గారు చెప్పిన 2 వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఏంటంటే మీరు చెప్పిన ఈ వీడియో. రెండో వీడియో ఒకటి ఉంది ఏంటంటే అది ఏంటంటే గణపతి బొమ్మ ఉంటే ఆ బొద్దింక బాకుతుంటే ఈ తన మీద ఉన్న బొద్దింకనే పాలేనోడు నన్ను నా కష్టాలు ఎందుకు తీరుస్తాడు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి కూడా ఇది ఒక ప్రచారం. ఈ 2 ప్రచారాలు చెప్తాను. ఈ 2 ప్రచారాలు కూడా ఏంటంటే పూర్తి వీడియో చూసిన వాడికి అర్థమవుతుంది. అది ఆ బిట్టు మాత్రమే చూస్తే అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, నేను ఇట్లా ఏళ్ళు చూపించి నేను ఏదో చెప్తా, అది మాత్రమే కట్ చేసి పెట్టినాం అనుకో, నేను ఇట్లాంటే ఉంటుంది. కానీ దానికి ముందేం జరిగింది, దాని తర్వాత నేనేం మాట్లాడిన అనేది మాత్రం ఉండదు ఇక్కడ విషయం. ఆయన అక్కడ ఏం చెప్పిండంటే కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు. కాఫిర్ అని ఎవరిని అంటారు? అల్లాని నమ్మని వాడిని కాఫిర్ అంటారు. ఖురాన్లో రాసింది ఏమని? అల్లాని ఎవరైతే నమ్మరో వాళ్ళు కాఫిర్లు అని ఉంది. ముస్లిమ్స్ ఏమనుకుంటారు? మమ్మల్ని హిందువులను కాఫీర్లు అంటారు. కాఫీర్లు అంటే వాళ్ళ దృష్టిలో దౌర్భాగ్యులు. అర్థమవుతుందా? అది అని చెప్పింది. ఆయన చెప్పింది అర్థమైంది. కానీ దాని తర్వాత కూడా ఆయన ఏం చెప్పాడు? మనందరికి ప్రామాణికం ఏంటి? వేదాలు. మరి హిందూ ధర్మం అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా, సనాతన ధర్మం అంటే భాగం అవే కదా. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో మెయిన్గా తీసుకోవాల్సిన వేదం ఏంటి? 4 వేదాలు ఉన్నాయి కదా. 4 వేదాలు ఒకటి ఉంది మనకి సనాతన ధర్మంలో. ఏమున్నది? మను ధర్మం కూడా ఒకటి ఉంది. మను ధర్మ శాస్త్రం కూడా ఒక రాజ్యాంగం. అది అదే ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్. అది చాలా మంది ఏమంటారంటే ఆ మను ధర్మాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా అంటారు. దానికి అసలు ప్రపంచమే ఫాలో అవుతుంది దాన్ని. అబ్బా, ఇప్పటికీ ప్రపంచం ఫాలో అవుతుంది మన ధర్మ శాస్త్రాన్ని. ఇప్పుడు మన ధర్మ శాస్త్రంలో ఇప్పుడు నేను ఒక ఎస్సీ. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నా. మన ధర్మశాస్త్రం వ్యాపారస్తుని ఏమన్నదంటే వైశ్యుడు అన్నది. నేను ఒక కార్మికుడిగా పనిచేస్తున్నా, అప్పుడు నన్ను శూద్రుడు అన్నది. అదే నేను ఒక విద్యాభ్యాసం చెప్పి ఉపాధ్యాయుడుగా ఉన్నా అనుకో, నన్ను బ్రాహ్మణుడు అన్నది. అదే నేను అప్పుడు రాజులు ఉండే కదా, ఆ రాజుల పరిపాలనలో రాజు కింద ఏదైనా రాచరికంలో సైనికుడు గానో లేకుంటే ఇంకేదో గుడాచారిగానో పనిచేసి ఉంటే నన్ను క్షత్రియుడు అన్నది. అంటే నేను చేస్తున్న పని ఆధారంగా, నేను చేసే పని ఆధారంగా, అంటే నా గుణం ఆధారంగా, నా వృత్తి ఆధారంగా నా మార్పు వచ్చింది. ఓకే, అర్థమైందా? క్లియర్ అర్థమైంది ఇప్పుడు నీకు ఇది. అంతేగాని వినండి, ఏది నాకు పర్మనెంట్ కాదు అక్కడ. నాకు ఒకటి పర్మనెంట్ కాదు అక్కడ. నాకు
అదే మన భారత రాజ్యాంగం అయితే నేను ఒక ఎస్సీ, రేపు నా కొడుకు డాక్టర్ అయ్యాడు, అయినా ఎస్సీనే. నా కొడుకు రాష్ట్రపతి అవుతాడు, ఆయన ఎస్సీనే. అర్థమైందా? ఇక్కడ నా పుట్టుక ఆధారంగా నా కులం ఏర్పడ్డది చెప్తున్నది. నా పుట్టుక ఆధారంగా నా కులం తెలుస్తుంది. ఇక్కడ మనుధర్మ శాస్త్రంలో నేను చేసే పని ఆధారంగా నా వర్ణం చేంజ్ అవుతున్నది. ఇందులో రెండింటి ఏది బెస్ట్? మీరు ఫస్ట్ చెప్పింది బెస్ట్, అది వర్ణం, మనుధర్మ శాస్త్రం. ఎందుకంటే మరి అలా చూసుకుంటే పురాతన అంటే పాతకాలంలో కూడా మనం అలా చూసుకుంటే బ్రాహ్మణులు అంటే దేవుడి హెడ్ నుంచి రావడం, అంటే దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా పలానా భుజాల నుంచి వచ్చిన వాళ్ళని క్షత్రులు అనడం, ఇవి పాదాల నుంచి వచ్చిన వాళ్ళని శూద్రులు అనడం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో దాన్ని కంటిన్యూ చేయాలి అన్నట్టు కూడా కొన్ని ప్రామాణికలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? ఇది ఆన్సర్ కొద్దిగా లాంగ్ ఉంటుంది, జాగ్రత్త వినండి. చెప్పండి. మనుధర్మ శాస్త్రం ఏం చెప్పిందంటే సమాజాన్ని మనిషి రూపంలో తీసుకుంది. సమాజంలో ఉండేటవాడు మనిషే కదా, మనుషుల సమూహమే కదా. అంటే మనిషిని 4 భాగాలు చేసింది. మనిషిలో తల అనే భాగం దేనికి గుర్తు? తెలివితేటలకు గుర్తు. ఈ తలని ఎవరికి సూచకంగా చూపిస్తుంది అంటే బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు కాదు, గుళ్ళ పూజలు చేసే బ్రాహ్మణుడు కాదు. అప్పట్లో బ్రాహ్మణుడు అంటే తెలివైన వాడు, సమాజానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఉపాధ్యాయుడు కావచ్చు, రాజు దగ్గర మంత్రి ఉంటాడు, మంత్రి కావచ్చు, ఇట్లా సూచనలు ఇచ్చేవాళ్ళు కావచ్చు. అట్లా అంటే కొంతమంది టీచర్లు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ అనమాట. ఇలాంటి వాళ్ళను బ్రాహ్మణులు అనేవాళ్ళు, బ్రాహ్మణ వర్గము అనేది. వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ ఉంటుండే వాళ్ళకు. అందుకే మన శరీరంలో తెలివైన భాగం ఏది కదా, అందుకే ఈ దాన్ని సూచించారు అనమాట. ఇంకో భాగం ఏంది? ఈ భాగం చూపించారు, భుజం. సైనికుడికి ఏం కావాలా? రాజుకి ఏం కావాలా? భుజబలం కావాలా, యుద్ధం చేయాలా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, ప్రజలను కాపాడుకోవాలంటే ఏం కావాలా? భుజబలం కావాలా. అందుకే వాడిని ఈ భాగంతో సూచించారు. భుజం నుంచి ఒకటి పుట్టాడు, తల నుంచి ఒకటి పుట్టాడు, అదే ఏడ పుట్టాలనో గానే పుడతారు ఏ మనిషి అయినా. సూచన అన్నమాట ఇవి. ఒక అమ్మాయి చూస్తే అబ్బా ఇంత బాగుందిరా అమ్మాయి, చంద్రబింబం లాగుంది అంటే అమ్మాయి చంద్రుడు అన్నట్ట పోలుస్తున్నాం. ఒక పువ్వుతో అమ్మాయిని ఎందుకు పోలుస్తున్నాం అంటే ఆ పువ్వుని చూస్తే అందంగా ఉంటుంది కాబట్టి ఆ అందమైన ఒక అమ్మాయి అని చెప్తున్నాం మనం. సూచన అంటే అర్థం కావడానికి మనకి మనిషిని సమాజం అని ఈ మనిషి ఏదైతుందో ఆ మనిషి నడుం భాగం ఉంది. ఈ నడుం భాగం అంటే ఏంటి? జాయింట్. కింది వ్యవస్థ నుంచి పై వ్యవస్థను పనిచేసేది ఇదే కదా. దీన్ని ఏమన్నామంటే వ్యాపారము అన్నాము. ఈ వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు? కార్మికుడు అంటే వాడు రైతులు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ ప్రొడక్ట్ కొనేటోడు వీడే, రైతు దగ్గర పంట కొనేది వీడే, దీన్ని మళ్ళీ అమ్మేటోడు వీడే. అంటే ఆర్థిక వ్యవస్థ నడిపేవాడిని వైశ్యుడు అన్నారు. కింది భాగం ఉన్నది పాదాలను ఏమన్నారంటే శూద్రుడు. శూద్రుడు అంటే పాదాలు అంటే మేము అంత చీప్ కనబడుతున్నామా అంటారు మా అంబేద్కర్. ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి పోతావు, నీ బర్త్డే వచ్చింది, మీ అమ్మ దగ్గరికి వెళ్తావు. మీ అమ్మ నడుము పట్టుకుంటావా, భుజాలు పట్టుకుంటావా, తల పట్టుకుంటావా, కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళు. ఎగ్జాక్ట్లీ. గుడికి పోతావు, గుడిలో ఏ భాగాన్ని మొక్కుతావు? కాళ్ళే. బిల్డింగ్ ఉంది, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాని మెయిన్ 100వ ఫ్లోరా, పిల్లరా, కింద బేస్మెంట్. ఎగ్జాక్ట్లీ. అది శూద్రుడు అంటే. ఈ 3 భాగాలు వ్యవస్థలు నడవాలంటే వాడు లేని అసలు వ్యవస్థనే లేదు. ఇప్పుడు నేనున్నా, నా కాలు పడిపోయినాయి, దేక్కుంటా పోతా అప్పుడే. ఈ 3 వ్యవస్థలు ఎంత ప్రాబ్లం అవుతుంది? అంతేగా. నా ఈ 3 వ్యవస్థలు కరెక్ట్ పనిచేయాలంటే ఏం చేయాలా? ఈ వ్యవస్థ పనిచేయాలా? బేస్ అతి ప్రామాణికంగా అతి విలువైన భాగము బేస్. అది వక్రీకరించి కాళ్ళ నుంచి పుట్టిర్రు వాడు. కాళ్ళే ఇంపార్టెంట్ కదా. అవును. ఇప్పుడు ఎవరైనా కనబడితే నమస్తే అని వంగుతావు, తల కొంగుతున్నావు, నడుము కొంగుతున్నావు, దేని కొంగుతున్నావు? కాళ్ళు కొంగుతున్నావు. ఎగ్జాక్ట్లీ. మనం గౌరవం ఇచ్చేది కాళ్ళకే. అవును. ఆ బేస్ ఇది అయిపోయిందా? మనిషి రూపంలో సమాజాన్ని చూపించండు. సమాజాన్ని తీసుకుందాం ఇప్పుడు. సమాజంలో కూడా కార్మికుడు ఉంటాడు, వ్యాపారస్తుడు ఉంటాడు. అర్థమవుతుందా? తర్వాత మన ఈ సమాజాన్ని నడిపించే రాజకీయం అనుకో, లేకపోతే ప్రభుత్వం అనుకో.
అందులో ఈ సమాజంలో మేధావి వర్గం ఉంటుంది. ఈ 4 కాకుండా ఇంకేమైనా ఉంటాయా? మరి సమాజాన్ని డివైడ్ ఇది కూడా పక్క పెట్టు. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక మొబైల్ కంపెనీ పెట్టినావు, ఒక మొబైల్ కంపెనీ పెట్టినావు, కొన్ని కోట్లు పెట్టావు, ఒక మొబైల్ కంపెనీ పెట్టినావు, కోట్లు పెట్టినావు, లక్ష పెట్టిన ఏదో ఒక మొబైల్ కంపెనీ పెట్టినావు. మొబైల్ కంపెనీ నువ్వు 4 భాగాలు డివైడ్ చేస్తావు. ఒకటి ఏం చేస్తావు అంటే మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, సలహాదారులు. వాళ్ళంతా అక్కడ ఎవరిని పెట్టుకుంటావు? మంచి మంచి మేధావులను పెట్టుకుంటావు. రైట్. ఎవరిని పడతాను పెట్టుకోవు. మంచి తెలివితేటలు ఉండి వాడికి ఎంత అంటే అంత పే చేసి పెట్టుకుంటావు నీ వ్యాపారం అది. ఒకటి మేనేజ్మెంట్, రెండోది అకౌంట్స్, ఇంకోటి ప్రొడక్షన్, ఇంకోటి సేల్స్. ఇవి తప్ప ఇంకేమైనా ఉంటాయా? సమాజం నడిచేదే 4 భాగాలు. నువ్వు ఏడికన్నావో ప్రపంచంలో, ఏ దేశం అన్నావో ఇవే భాగాలు ఉంటాయి తప్ప ఇంకో 5వ భాగం ఉండదు. దీన్నే మనుధర్మశాస్త్రం స్పష్టంగా చెప్తే దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది శూద్రులు కాళ్ళ నుంచి పుట్టిండు, తల నుంచి ఎవరైనా పుడతాడా? అరే పనికి మాలనాడా, ఎక్కడ పుట్టాలో ఆనే పుడతారా పిచ్చినా కూడా. అది సూచన, అంటే ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి. సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి సమాజం 4 భాగాలు ఉంటుంది. అదే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మన మానవ శరీరాన్ని 4 భాగాలుగా చూపించిండు. ఇది అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్? ఒక శూద్రుడిగా నేను చెప్తున్నా, మీరు చెప్పిన విధానం నేను నమ్మే విధానం కూడా అదే కాబట్టి చెప్తున్నాను. అలా ఉన్నది. ఎందుకంటే చాలా మంది నేను చూసి చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ కొన్ని కుల వృత్తులు అంటారు, సో వాళ్ళు చేసుకునే పనులు అవి చేసుకోకుండా వేరే ఏం చేశారు, అరే మీది ఇది కదరా మీరు చేసుకోవాల్సింది ఇది, అది చేసుకోండి అన్నట్టు చాలా. నేను మాట చెప్తున్నా, పాతకాలంలో కుల వృత్తులకు చాలా ప్రాధాన్యత ఉండేది. అవును. మొట్టమొదటి సమాజంలో డబ్బు అనే వ్యవస్థ రానప్పుడు నీ వస్తువు నేను తీసుకునేవాడిని, నా వస్తువు నీకు ఇచ్చేవాడిని, వస్తువు మార్పిడి చేసుకునే వాళ్ళం మనం. ఆ తర్వాత డబ్బును క్రియేట్ చేసుకొని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తాం డబ్బును. అర్థమవుతుందా? కులవృత్తి ఎందుకు చేయాలంటామా అంటే ఆ వ్యవస్థలో వాడికి నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఉంటాడు, ఇప్పుడు వాడు ఎన్నో రకాలుగా ఆడబోతాడు, సెక్యూరిటీగా పనిచేస్తాడు, ఆడబోయి ఇంకేదో పని చేస్తాడు. మనం అనుకుంటే అరే ఎందుకు రా నువ్వు ఎన్నో పర్ఫెక్ట్ రా అంటూ, నేను చెప్పులు కుట్టడంలో పర్ఫెక్ట్ రా అంటే హాయిగా చేసుకోపోరా, అది నీ నెల కాగానే 10,000-15,000 ఈజీ సంపాదిస్తావు అని చెప్తావు. అంటే మనం చదువుకునేటప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మేము చదువుకునేటప్పుడు వొకేషనల్ కోర్స్ అని కూడా ఉంటుండే. వొకేషనల్ కోర్స్ అని చెప్పేసి వృత్తి విద్య, పాలిటెక్నిక్ లో వృత్తి విద్య, ఐటీఐలో వృత్తి విద్య ఎట్లా ఉంటుండో ఈయన కూడా వృత్తి విద్యా కోర్స్ అని ఉంటుండే అనమాట. ఆ వృత్తి విద్యలో ఏంటంటే మన జీవనోపాధి 100% జరుగుతుందని. అదే సరే ఈ రోజు మనం ఏంటంటే ఎవరి వృత్తి వాళ్ళు అదే చేయాలని ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎవరు ఇష్టమన్నాడు వాడు చేసుకుంటున్నాడు, ఎవరు తెలివితేట. అంటే ఇప్పుడు ఏమైందంటే గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ప్రొడక్ట్ తయారు చేసుకొని చైనాలో కూడా అమ్ముకోవచ్చు, చైనాలో కొనుక్కొచ్చి ఇక్కడ కూడా అమ్మచ్చు. ఒకప్పుడు అలాంటి వ్యవస్థ లేదు కదా, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్న వ్యవస్థను నడిపించుకునేట్టు కాబట్టి ఎవరి వృత్తి వాడు చేసుకుంటే మంచిది అన్నారు. ఎప్పుడైతే ఇది గ్లోబలైజేషన్ అయిపోయిందో అప్పటి నుంచి నీ ఇష్టమైన పని నువ్వు చేసుకుంటున్నావు. అంతేగాని నువ్వు కుల వృత్తే చేయాలా, నీ వృత్తే నువ్వు చేయాలా, లేకపోతే నీకు శాపం అవుతుంది, నువ్వు నరకం పోతుంది అని చెప్పేసి ఏ హిందూ గ్రంథాల్లోనే రాసి ఉందా? లేదు. మరి దాని మీద కూడా ఏడ్చాచుడే అంబేద్కరిస్టులకు. సరే ఇప్పుడు నేను అదే అక్కడికి వస్తున్నాను సార్. మళ్ళీ ఇంకొకటి, అసలు అంబేద్కర్ అంటే మీకు ఎందుకు పడదు సార్? అసలు ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్తారు కాబట్టి నాకు పడదు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏం చేశారు? ఎందుకంటే ఆయన పుట్టింది హిందూగానే అని చెప్పి చెప్తారు. అంటే నేను పుట్టింది హిందూగా, చావడం మాత్రం హిందూగా చావాలి. అవును, నాకు అందుకే నచ్చదు ఆయన అంటే. దానికి రీజన్ చాలా వరకు చాలా ఉన్నాయి అనేసి అన్నారు కదా. ఏమున్నాయి? ఇప్పుడు అంటరానితనం కానివ్వండి, లేకపోతే దాని విధంగా ఆయన పెట్టినటువంటి ఒక్క పాయింట్ మాట, అంటరానితనం. ప్రపంచంలో అంటరానితనం లేని దేశం ఏదో చెప్పిన, ప్రపంచంలో అంటరానితనం లేని మతం ఏదో చూపించి నాకు. ముస్లింల మతంలో అంటరానితనం ఉంది, క్రిస్టియన్ మతంలో అంటరానితనం ఉంది. పోనీ ఏ విధంగా ఉందంటారు చెప్పండి. ముస్లిం మతంలో ఈ సున్నీ షియా ఏవైతే ఉన్నాయో, సున్నీ వాడికి షియా వాడికి పడదు. ఓకే. వీడి మసీదుకి వాడు పోవద్దు, వాని మసీదుకి వీడు రావద్దు. ఓకే. వీని పిల్లని వాడియాడు, వాని పిల్లని వీడు తెచ్చుకోడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలే. ముస్లిం మతంలో అంబేద్కర్ రాసిన పుస్తకం ఉంది, పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి. ముస్లింలో ఎన్ని మతాలు ఉన్నాయో క్లియర్ స్పష్టంగా రాసిండు, ఒకసారి చదవండి. ఓకే, అందులో స్పష్టంగా రాసిండు. ముస్లింలో కూడా
ఈ అస్పృశ్యత ఉంది, భయంకరమైన అస్పృశ్యత ఉంది. ఓకే. క్రిస్టియానిటీ, ఇక క్రిస్టియానిటీ అయితే దానంత అస్పృశ్యత ఇంకోటి లేనే లేదు ఈ ప్రపంచంలో. అర్థమవుతుందా? గాంధీ గారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం. గాంధీ గారు ఒకసారి సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ట్రైన్ టికెట్ తీసుకొని పోతున్నప్పుడు తెల్లవాడు వచ్చి నువ్వు నల్లవాడివి అని చెప్పేసి మేడ బట్టి రన్నింగ్ ట్రైన్కి నూకేసిండు. అది వివక్ష కాదా? వివక్షగా నల్లవాడిని తెల్లవాడు వివక్షతో చూసేవాడు. ఇంకో విషయం చెప్తా మీకు, ఇక్కడ బానిసత్వానికి అస్పృశ్యతకు చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. బానిసత్వం క్రిస్టియానిటీలో తెల్లవాడు నల్లవాడిని బానిసలుగా చూశాడు. క్రైస్తవ మతంలో అస్పృశ్యత, హిందూ మతంలో అస్పృశ్యత ఉంది. ఈ అస్పృశ్యతలో ఈ అస్పృశ్యుడని ఎవడైతే ఉన్నాడో వాడికి అన్ని హక్కులు ఉన్నాయి, సర్వం హక్కులు ఉన్నాయి. అవును. వృత్తి చేసుకునే హక్కు ఉంది, ఓటు హక్కు ఉన్నది, అర్థం చదువుకునే హక్కు ఉన్నది, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క హక్కు ఉంది వీడికి. అదే క్రిస్టియానిటీలో ఉన్న బానిసత్వంలో అసలు వీడికి హక్కే లేవు, జీరో, డమ్మీ. లేవు అంటే లేవాలి, కూర్చోంటే కూర్చోవాలి, నీ పెళ్ళని వచ్చి నా బెడ్రూమ్లో వండుకోవాలని బాగా పడుకోవాలి పోయి, అంతే. తెలుసా? దీని గురించి మీకు బాగా స్పష్టమైన అవగాహన రావాలంటే ఒక పుస్తకం మీరు చెప్తే చదువుకో. చెప్పండి. రూట్స్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది ఇంగ్లీష్లో. లేదు నాకు తెలుగులో కావాలంటే 7 తరాలు అని చెప్పి ఉన్నది, ఆ పుస్తకం చదువు. ఓకే, తప్పకుండా. మిగతా పుస్తకాలు వద్దు, ఇది ఒక్కటి చదువు చాలు. అసలు క్రిస్టియన్ మతంలో ఎంత భయంకరమైన ఎలాంటి బానిసత్వం ఉంది అనేది నీకు ఆ ఒక్క పుస్తకం చెప్తుంది. ఓకే, చదవాలి తప్పకుండా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు అసలు ఈ రోజుల్లో మీరు చెప్పినటువంటి అంటరానితనం కానీ ఉంది అట్లాంటిది ఏమీ లేదంటారా? ఇప్పుడు నాకు మాట చెప్తున్నా, ఈ రోజుల్లో ఉందా లేదా? అదేం చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు అంటరానితనం అయితే మామూలుగా మనం 2 రకాలు తీసుకోవాలి. మనం ఇక్కడ అంటరానితనం అనే కంటే, ఇక కులాల కంటే అంటరానితనం కంటే ఇక 2 వర్గాలు ఇంపార్టెంట్, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. రైట్, సింపుల్. అదే నువ్వు ఇద్దరు ఎస్సీలే అనుకో, ఇద్దరు ఎస్సీలు ఎస్టీలు అనుకో, ఇద్దరు కోటీశ్వరులు. అర్థమైందా? ఇద్దరు కోటీశ్వరులు. ఇప్పుడు నువ్వు బంజాయిల్స్, జూబ్లీస్ లాంటి ఒక ప్లేస్లో ఉండి నువ్వు పెద్ద వ్యాపారం ఉందనుకో, నీకు నీ ఇంటికి నీ ఇంటికి బిడ్డను రెడ్డి కూడా చేసుకుంటాడు, బాబు ఏం చేసుకుంటాడు, ఏమని చేసుకుంటాడు. అప్పుడు కులాలు పట్టించుకోరు. ఎక్కడైతే డబ్బు అనేది వస్తుందో కులాల ప్రస్తావన రాదు. ఎక్కడైతే మామూలు డబ్బు లేని మనల వాళ్ళు ఉంటారో మనమే 1,90,000 ఆలోచిస్తాం. అడు మన క్యాస్ట్ కాదు కదా, ఇటు మన క్యాస్ట్ కాదు, ఇవి మనం ఆలోచిస్తాం. కానీ డబ్బున దగ్గర ఆ థాట్ రాదు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే ఆర్థికంగా డెవలప్ అవుతామో అప్పుడు కులమైన మాట రాదు, అస్పృశ్యత రాదు. మనీ ప్లేస్ మెయిన్ రోల్. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద స్టార్ ఇండ్లు ఉన్నాయి, చెప్పుకుంటే బాగుండదు బయటకి ఇప్పుడు. కానీ ఆ ఇండ్లలో రెడ్డిని చేసుకున్నారు, బాబుని చేసుకున్నారు, వాళ్ళని చేసుకున్నారు, వీళ్ళని చేసుకున్నారు, లేరా? చాలా మంది ఆల్రెడీ ఎగ్జాంపుల్స్. మనం ఎంతోమంది హీరోలు కనబడుతున్నాయి, ఎంతోమంది హీరోయిన్లు కనబడతలేరా మనకి? ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు లేదు కానీ, అవునా కదా? కానీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నీ అంతే కదా. మరి అక్కడ ఎందుకు లేదు? అక్కడ కులం అనే ప్రస్తావన ఎందుకు వస్తలేదు? అక్కడ మెయిన్ రోల్ ప్లే చేసింది డబ్బే. ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ కులం ఉండదు, అస్పృశ్యత ఉండదు. ఎక్కడైతే డబ్బు ఉండదో అక్కడే ఇవన్నీ పనికి మాలిన వస్తాయి. అంటే మన భావజాలంలో ఇది ఉంది తప్ప నిజానికి అవి సమాజంలో. నేను అది అగ్రీ చేస్తాను సార్, ఒప్పుకుంటాను. నేను అది మీ మాటకి నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరి గుడుల్లోకి ఎందుకు వేరే ఎట్లా అంటే చులకనగా చూస్తున్నారు? ఆ రోజు ఇళయరాజా గారి సిచ్యువేషన్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన్ని గర్భగుడిలోకి రానివ్వలేదు, బయటే ఆపేసేసి బయటికి పంపించారు. ఇప్పుడు గర్భగుడి అంటే మన బెడ్రూమ్ కాదు, బెడ్రూమ్లు కావు, ఏమైనా హాళ్ళు కావు, ఎవరు పడతాడు పోవడానికి. ఇప్పుడు అదే గుడిలో ఆయన పక్కనే కొంచెం బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా, గర్భగుడిలో పోకుండా లేదు వెళ్ళారు, ఉన్నారు. మంచి వీడియో కూడా ఒకసారి. గర్భగుడిలోకి వెళ్ళిపోతారంటే ఎవరైతే పూజా కార్యక్రమాలు ఆ గుడికి సంబంధించి ఆ మెయిన్ పూజారులు ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళారు, మిగతా ఎవరు కూడా పోలేదు. శ్రీజయ స్వామీజీ ఏంటంటే వీళ్ళు ఒక స్వామీజీ వ్యవస్థ కాబట్టి ఈయనకు మాత్రం అనుమతి ఇచ్చారు. అదే అక్కడ ఇళయరాజాతో పాటు చాలా మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు బయటనే, వాళ్ళు బయట నుంచే మొక్కుకున్నారు, వాళ్ళని కూడా లోపల పోనీయలేదు, వాళ్ళని కూడా లోపల పోనీయలేదు. ఓకే, అంతే కదా. కొన్ని గర్భగుడి అంటే ఎట్లుంటే చాలా పవిత్రమైనది, అక్కడ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి.
అవన్నీ కూడా ఏంటంటే మనం అక్కడ పోయేసి మనము ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసుకుంటే మన గర్భగుడిని మనమే ఖరాబ్ చేసుకున్నట్టు కదా. అక్కడ కొన్ని పద్ధతులు పాటించాలి, మనకు రూల్స్ ఉన్నాయి, మనకి ఆ నియమాలు పాటించాలా. ఇప్పుడు నియమాలు పాటించినప్పుడు మన సాధర్మం మనమే నాశనం చేసుకున్నట్టు అవుతాం కదా. మనకు ఇక్కడ నుంచి మొక్కుకోమన్నారు, విగ్రహం కనబడుతుంది మొక్కుకో. కొన్ని దేవాలయాల్లో గర్భగుడిలో కూడా పోయి గర్భగుడిని ముట్టుకునే అవకాశం ఉన్నది, అక్కడ ముట్టుకో. ఇప్పుడు శ్రీశైలం ఉన్నది, శ్రీశైలంలో వెళ్ళినామంటే మార్నింగ్ 4 o'clock దర్శనం ఉన్నది, పోయి విగ్రహాన్ని ముట్టుకోవచ్చు. అవునా కాదా? స్వయంభూ ఇలా అన్ని దేవాలయాలు ఉండదు మళ్ళా. అవునా కాదా? అన్ని స్వయంభూలు ఉంటాయా? ఉండవు. కొన్ని వాటిని ముట్టుకొని ఇవ్వరు. అంటే అక్కడ ఏదో నియమం ఉంటుంది, అక్కడ ఆ నియమాన్ని పాటించాలంతే. మన ధర్మాన్ని మన ధర్మంలో మన నియమాలు మనం పాటించుకోకపోతే ఎవరు పాటిస్తాడు? ఓకే, సూపర్ సార్, అగ్రీ. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటి, అసలు మన భారతదేశంలో నిజంగా హిందూ దేవాలయాలా లేకపోతే బౌద్ధ రామాలా అవి? సరే, ఇప్పుడు నేను 2 మాటలు పడతా నీకు. చెప్పండి. బుద్ధుడు పుట్టిన తర్వాత, ఆయన జ్ఞానోదయం కలిగిన తర్వాత, అప్పుడు ఆయన బుద్ధుడిగా మారాడు. రైట్, అవునా? అంటే బుద్ధుడిగా మారిన తర్వాతనే బౌద్ధ మతం స్టార్ట్ అయింది, అంతే కదా? అవును. అంతకుముందు బౌద్ధ మతం ఉందా? లేదు. బౌద్ధుడిగా మారకముందు ఆయన ఏ దేవుని మొక్కిండు? ఆయన తల్లిదండ్రులు ఏ దేవుని మొక్కిండు? అలా నాయనమ్మ, అమ్మమ్మ, తాత, ముత్తాతలు ఏ దేవులను మొక్కిండు, ఏ మతంలో ఉన్నారు? నాకు చెప్పు సమాధానం. ఓకే, ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎలాంటి దేవుణ్ణి మొక్కినా, ఏ దేవుళ్ళని మొక్కినా, ఈయన దగ్గరికి వచ్చేంత వరకు కూడా, అంటే ఈయనకి ఒక స్థితి గతి వచ్చేంత వరకు కూడా ఆయన కూడా వాళ్ళని ఫాలో అవ్వడం జరిగింది. కానీ ఎవరిని? పేరెంట్స్ని, పెద్దవాళ్ళు. అంటే వాళ్ళని ఫాలో అవ్వడం జరిగింది, కానీ ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి కొన్ని అస్పృశ్యతల్ని చూసిన తర్వాత ఆయనకి చెల్లించింది, ఆయన చూసింది అస్పృశ్యతలు. చెప్పండి. అసలు బుద్ధుడికి కలిగిన జ్ఞానం ఏంటి చెప్పు? చెప్పండి, మీరు చెప్పండి, నేను ఇప్పుడు మాట్లాడు. నేను ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇప్పుడు నీ దగ్గర నేను వచ్చిన, నేను ఒక డాక్టర్ అనుకో, ఓకే, నా విజిటింగ్ కార్డు తీసిన, నీకు ఇచ్చిన, ఇస్తే ఆ విజిటింగ్ కార్డు మీద చూసి హమారా ప్రసాద్ ద ఫేమస్ తెలంగాణ ఫేమస్ డాక్టర్ అని చెప్పి రాసుకున్నా. అప్పుడు నువ్వు చూసి నన్ను నవ్వుకుంటావు కదా. వీడియో ఫేమస్ అంటే ఎవరు అని ఫేమస్ అని పక్కన అలా ఇడ నన్ను నేను అనుకోవద్దు కదా. రైట్. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా. అనగనగనగన ఒక రాజున్నాడట. ఆ రాజుకి ఏదో అయింది, ఏదో చావు చూసిండట, ఇంకేదో చూసిండట, పేదరికాన్ని చూసిండట, ఏంది సమాజం అనుకున్నాడట, ఏంది లోకం అనుకున్నాడట. పోయినట్టు ఒక చెట్టు కింద కూర్చున్నాడట. కూర్చొని తపస్సు చేసిండట. అదే బుద్ధుడు అంట. తపస్సు చేసి కొన్ని రోజులు తపస్సు చేసి బయటకు వచ్చేసి ఊర్లో జనాల్లోకి వెళ్ళి నాకు జ్ఞానోదయం కలిగింది అన్నాడట. నాలాంటి బుర్ర లేనోడు ఆయన దగ్గరకు పోయి అన్నాడట, సార్ ఏం జ్ఞానం కలిగింది సార్ మీకు అని అడిగినాడట. కోరికలు లేకపోవడమే జ్ఞానం. సరే అన్నాడట. అని సరే ఈ కోరికలు లేకపోవడమే మంచిది, కోరికలే మన దుఃఖానికి అజ్ఞానానికి మూల కారణం అని చెప్పిండట. చాలా గొప్ప మాట చెప్పేది సార్. సరే మీరు అక్కడ జ్ఞానం చేశారు కదా, ఎవరిని తెలుసుకున్నారు సార్ జ్ఞానంలో అని అడిగిరట. చెప్పండి మీరు, ఎవరిని తెలుసుకున్నాడు? తను తలుచుకుంటే జ్ఞానం రాదు, ప్రశాంతత వస్తుంది. చెప్పు, ఎవరిని తెలుసుకున్నాడు? మీరు చెప్పాలి. నాకు కావాలా నాకు. ఓకే, బుద్ధుడు జ్ఞానవంతుడని అన్నావు, ఎట్లా జ్ఞానం వచ్చింది అని ఏం తెలుసుకున్నాడు? జ్ఞానంలో ఏం చూసిండు ఆయన? నీకు జ్ఞానోదయం కలిగిందని చెప్పి నువ్వు నాకు చెప్పుకుంటున్నావు. అసలు జ్ఞానోదయం చెప్పి ఎవడో చెప్పాలి కానీ నీ గురువు ఎవరు? నీ జ్ఞానాన్ని ఇచ్చిన గురువు ఎవడు? నీకు గురువే లేడు. నువ్వే చెట్టు కింద కూర్చున్నావు, తపస్సు చేసి కూర్చున్నావు, వచ్చినావు, నాకు జ్ఞానోదయం కలిగింది అన్నావు. ఎందుకు నమ్మాలి నిన్ను? అసలు నీకు కలిగిన జ్ఞానం ఏంది? ఆ కోరికలు లేకపోవడమే కోరికల ద్వారానే దుఃఖాలు వస్తాయి. ఆ కోరికే లేకపోతే దుఃఖాలు లేవు అంటే అసలు బతుకుడే సాగు వేస్ట్ కదా. ఇక సాగు మరిపోయి దరిద్రమే పోతుంది కదా. నేనేమంటా అంటే
బుద్ధుడి కంటే అబ్దుల్ కలాం గొప్పడు అంట నేను. రైట్. అబ్దుల్ కలాం చెప్పిండు కలలు గాను. పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? లక్షల మంది పిల్లలకి కలలు కానండి, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. నేను ఒక డాక్టర్ కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక సైంటిస్ట్, అదే ఒక సైంటిస్ట్ కావాలా, లేకుంటే ఎమ్మెల్యే కావాలా, రాష్ట్రపతిని కావాలా, ఇలాంటి కళలు కానివ్వండి వాటిని సాధించే వరకు పోరాడండి అని చెప్పిండు. అవును. పోరాడంటే యుద్ధం చేయమని కాదు, చదువుకోవడం, ఆ జ్ఞానాన్ని సంపాదించడం, ఆ స్థాయికి ఎదిగేదాకా చేయమన్నాడు. బుద్ధుడు అంటుండు కోరికలు ఉండొద్దు, మీ అందరికీ నేను కాషాయాన్ని ఇస్తా, కట్టుకోండి, పెళ్ళామొద్దు, పిల్లలొద్దు, తల్లిదండ్రులు, కుటుంబాన్ని వదిలేసేయండి, మీ చేతికి ఒక చిప్పిస్తా, ఆకలి అయినప్పుడు ఇంటింటికి పోయి భిక్షాటన చేసుకోండి, తినండి, ఇదే బోధి చెట్టు కింద కూర్చొని పడుకోండి. ఈ ఇద్దరిలో ప్రొడక్టివిటీ, దేశానికి ప్రొడక్టివిటీ ఎవరిస్తున్నారు? అబ్దుల్ కలామా, బుద్ధుడా? అబ్దుల్ కలాం. బుద్ధుని ఎట్లా జ్ఞానవంతులు అంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలుసా. అంటే బుద్ధుడు ఏ మతం ఏ రోజైతే పుట్టిందో ఆ రోజు నుంచే మనలో ఉన్న మేధస్సును నాశనం చేసింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే బుద్ధుడు శాంతి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, అక్కడ నుంచి ఇరాక్ నుంచి ముస్లిం రాజులు వస్తున్నారు, గుర్రాల మీద వస్తున్నారు, వచ్చేసి మన మీద దోసుకుపోవడానికి మన దగ్గరకు వచ్చి మన భారతదేశం దండయాత్రకు వచ్చిండు. అప్పుడు బుద్ధుడు పోయి శాంతి అంటే కత్తి తీసి మడవికెళ్ళి తలకాయ తీసి పడతాడు. అవును. అప్పుడు చేయాల్సింది ఏంది? భుజబలం చూపించాలా. భుజబలం అద్దన పడితివి, శాంతి అంటివి, రక్తపాతం వద్దంటివి, మనల్ని ఒక సన్నాసులను చేతగాని చవటలను చేసింది బుద్ధిజం, కొజ్జాగాళ్ళని చేసింది బుద్ధిజం. స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. అందుకే 1000 సంవత్సరాలు మనం బానిసగా బతికినాము ముస్లిం చేతుల్లో, ఆ తర్వాత 200 సంవత్సరాలు క్రిస్టియన్ చేతుల్లో బానిసలుగా బతికినాము. ఈ బుద్ధిజం ఎప్పుడైతే మనం పరిపాలిస్తున్నారో అదే టైంలో అదే టైం కదా, బుద్ధుడు తర్వాతనే కదా దాడులు జరిగినాయి. శాంతి అశోకుడు శాంతి, ఏం బూతులు వస్తాయి మళ్ళా. బుద్ధిజం అండ్ జైనిజం ఇవి మనకు పట్టిన దరిద్రాలు, మనల్ని కొజ్జగలను తయారు చేసింది మనల్ని. ఇప్పుడు ఒక రాజు యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటి? రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా, వాళ్ళ భద్రత ఎవరిది? శాంతి అంటే మనం వేసుకొని పోతాడు, వాడు ఊకుంటాడా? ఆడు వచ్చింది నేను కొట్టడానికి, నేను దోసుకొని పోవడానికి. ఆయన దగ్గరకు పోయి శాంతి వచనాలు చెప్తే ఎట్లా? ఇప్పుడు శాంతి వచనాలు చెప్పారు మీరు అంటున్నారు, మరి అదే బుద్ధుడి యొక్క విగ్రహాలని కాపీ కొట్టి ఈ రోజు దేవీ దేవతలుగా క్రియేట్ చేసింది మీరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు ఒక మాట అన్నా, ఈ బుద్ధిస్టులు ఏమంటారంటే బుద్ధుడి ఒక విగ్రహం చూపిస్తారు, ఇట్లా వండుకొని ఉంటే విష్ణుమూర్తి వండుకొని ఉంటారు, ఇప్పుడు చూపిస్తా ఇట్లా వండుకొని ఉంటే చూసారా మా దాన్ని కాపీ కొట్టుకుని విష్ణు. అదే ఒరే మీ బుద్ధ మతం పుట్టక ముందు నుంచే విష్ణు ఉన్నాడు కదా రాబోయ్, ఆయనను చూసి ఈయన కాపీ కొట్టిండా? తాతను చూసి మనవాడు కాపీ కొడతాడా? మనవాడిని చూసి తాత కాపీ కొడతాడా? తాతను చూసి మనవాడు కాపీ కొడతాడు. వాళ్ళని ఏమనాలి? అందుకే బుద్ధిజం డేంజర్ అని చెప్తున్నా నేను. ఓకే, అజ్ఞానులను తయారు చేస్తుంది బుద్ధిజం. బుద్ధిజం ఏం చెప్తుంది తెలుసా? మనవని చూసి తాత నేర్చుకున్నాడు అని చెప్తుంది. సనాతన ధర్మం తాతను చూసి మనవని నేర్చుకున్నా అని చెప్తుంది. ఓకే, నేను ఇంత మించి చెప్పా ఎగ్జాంపుల్. సరిపోయింది. ఎనీవే ఎట్లయితే అంటే ఇప్పుడు ఇప్పుడు అట్లా చూసుకుంటే ఇప్పుడు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి ఆచూకీలు సంబంధించిన అవన్నీ చూపించారు కదా, కొన్ని వీడియోస్ చూపించారు. సో అందులో చూసిన విధంగా చెప్పాలంటే మీరు చెప్పే విధానానికి ఇంకా చూపించే విధానానికి తేడా ఉంది, చాలా తేడా ఉంది కదా. కానీ రెండు చూసుకుంటే సిమిలర్గానే ఆ బుద్ధుడి ఫొటోస్కే దాన్ని అదే ఏమంటారు కిరీటాలు పెట్టి పడగలు పెట్టేసి ఇవన్నీ చేపించారు అనేది కూడా. నేను ఏమంటా అంటే అదే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట చెప్తాడు. ఫస్ట్ విష్ణుమూర్తి కూర్చొని ఉన్నాడు. విష్ణుమూర్తి ముందా బుద్ధుడు ముందా? ఇంతకుముందే చెప్పాను, బుద్ధుడు మతం లేనప్పుడు సనాతన ధర్మం ఉందా లేదా? ఉంది కదా. ఉన్నప్పుడు దాన్ని చూసి ఈయన కొట్టిన కాపీ, ఈయన చూసి అంతకుముందు వాళ్ళు కొట్టిర్రా? ఎట్లా?
ఇవన్నీ అదే అంటున్నా. ఇప్పుడు ఈ బుద్ధిస్టులు ఏమంటారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం మాదే, రాముడి అయోధ్యలో కట్టిన రామ మందిరం కూడా కింద బుద్ధుని అవశేషాలు ఉన్నాయి అంటారు. అంతనం తొవ్వి అంతా చేసినప్పుడు ఒక బుద్ధుని అవశేషం దొరకలేదు, మరి ఈయనకు మాత్రం దొరికిందంటే దొరికితే సుప్రీంకోర్టు పిచ్చిదా? సుప్రీంకోర్టు పిచ్చిదా? అరే ఇక్కడ బుద్ధుని అవశేషాలు దొరికితే మీరు రాముడు అవశేషాలు ఇట్లా చెప్తారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పదా? అంతేగా. వాళ్ళ నీకు మాట చెప్తున్నా, సింపుల్ చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. సినిమా స్టోరీలు అల్లడంలో, సినిమా కథలు చెప్పడంలో, అభూత కల్పితాలు సృష్టించడంలో మా అంబేద్కరిస్టులు బుద్ధిస్టులను మించిన మేధావులు ఇంకొకరు లేరు. కూర్చొని కథలు సృష్టిస్తారు మా వాళ్ళు, మేధావులు. అర్థమవుతుందా? ఫైనల్గా ఒక వీడియో చూపించాలనుకుంటాను సార్. చూపించు. అది మాత్రం అది కూడా చూస్తా. ఒకటి కాదు, 2 వీడియోలు. ఫస్ట్ ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి కొద్దిగా వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. కొబ్బరికాయలు చూపించారు, డబ్బులు వేసేది చూపించిండు. ఇంకొక 3వది వాళ్ళు పూజలు దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు దశమ భాగాలు అని చెప్పేసి క్రిస్టియన్స్ ని అంటూ ఉంటారు కదా మీరు. అయితే ఇప్పుడు ఇందులో ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ గుళ్ళు అందులో చేస్తున్నారు కదా, అందులో ఏంటంటే జరిగేది ఇప్పుడు జనాలు భక్తులు వచ్చేది వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, కానీ అక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం జరుగుతుంది వాళ్ళ యొక్క కొబ్బరికాయలను ఇచ్చేసుకుని. కానీ దశమ భాగాలు తీసుకున్నారని క్రిస్టియన్ల మీద పడుతున్నారు, ఓకే, అండ్ ముస్లిమ్స్ మీద పడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే హిందూస్ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఏం చేశారు అక్కడ? హిందువులు జరిగిన మోసం ఏంటి? కొబ్బరికాయల దొంగతనాలు చేయడం, చెప్పులు మాత్రం. ఏం దొంగతనం చేశారు? ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చారండి వాళ్ళు, అవును, కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ నోట్లో వేసిన తర్వాత ఓ చెప్ప తీసి ఇంకో చెప్పు ఇవ్వడం. కొబ్బరికాయ ఎవరు నోట్లు వేసారు? హనుమంతుడు నోట్లు వేసారు, చెప్ప తీసుకొచ్చి చేతిలో పెట్టారు, ఆఫ్ ఇచ్చారా? అయితే నష్టం ఏముందండి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాయ కొట్టట్లేదు, అక్కడ కాయ కొట్టకుండా ఆ కాయల్ని వేరే విధంగా తరలిస్తున్నారు. ఇప్పుడు 10 మంది భక్తులు ఉంటారు, అందరూ దేవుడి ముందు హారతి ఇవ్వమని చెప్పేసి ఇస్తారు. అన్ని ఆయన పెద్ద పళ్ళెం తీసుకొస్తే అందరి పెడతారు, పూలు దండలు అన్ని కొబ్బరికాయ పెడతారు. ఆయన పోయి కొబ్బరికాయ కొడతాడు పెడతాడు, లేకపోతే దండలు వేస్తాడు, లేకపోతే ఆ దండ పూజ విగ్రహం ఉన్న దండ తీసి పెడతాడు, తీసుకొచ్చి ఇస్తాడు. నాకు ఆ కొబ్బరికాయ అని చెప్తా అంట. అక్కడి నుంచి వచ్చిందంటే ఆ దేవుంది, అది అంతే. అక్కడ నా కొబ్బరికాయ నీ కొబ్బరికాయ ఉండదు, ఆడ అక్కడ నుంచి వచ్చిందంటే కదా తీసుకుంటాం మనం, అంతే. అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ కొబ్బరి చిప్పలు అనేవి కూడా అప్పటివి కాదు, కాకపోని అవి కాకుండా ఐ మీన్ ముందు రోజు పని. కానీ అయితే ఏమైంది? అలా ఇవ్వడం అంటే నేను గొప్పిన కొబ్బరికాయ నాకు అందుకు ఆఫ్ రావాలని చెప్పి రూల్ ఏమి లేదు కదా. ఇప్పుడు ఆఫ్ దేవుడికి ఇస్తున్నాం, ఆఫ్ తీసుకొని పోతున్నాం. ఆ ఆఫ్ లో అక్కడ ఉంటాయి, ఇది కావచ్చు అది కావచ్చు, లేకపోతే పక్క నుంచి ఎవడన్నా అందిస్తే అది కావచ్చు, ఏదైతే ఏమైంది అంతే అంటారు, అంతే కదా. తప్పేముంది అందులో? ఇప్పుడు నాకు అక్కడ నాకు అర్థం కాదు, అక్కడ నాకు జరిగిన నష్టం ఏంటి? నాకు అక్కడ నష్టం ఏం జరగలేదు. నాకు అక్కడ నా విశ్వాసానికి దెబ్బ తగలలేదు, నా భక్తికి దెబ్బ తగలలేదు. దెబ్బ ఏం తగిలింది? ఓకే, నరకానికి పోతావు నువ్వు, దశమ భాగం ఇవ్వకపోతే నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పేసి నాకు అంటుంటా. లేదు, నీ కుట్టిన కొబ్బరికాయ నీకు ఇస్తాము, లేదు వేరే కొబ్బరికాయ తీసుకోకపోతే నువ్వు నాశనం అవుతావు అని నాకు చెప్తున్నాడా? నాకు ఆ కొబ్బరికాయ కూడా వద్దు. నాకు గుళ్ళకపోతే ఏం చేస్తా తెలుసా? నేను కొబ్బరికాయ కొట్టగాని కొబ్బరికాయ అడిగి తీసుకుంటాను. కొబ్బరికాయ తినడం అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు చాలా వరకు మనం క్రిస్టియానిటీలో చూసుకుంటే టచ్ అని కానివ్వండి, లేకపోతే వేరే అదర్ ఏదో వాటర్ హోలీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తేనో జనాలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అదేవిధంగా ఆ వీడియోలో చూస్తే ఒక ఫోటోని జస్ట్ ఇట్లా టచ్ చేసినందుకే ఆయన కొట్టుకోవడం జరుగుతుంది. సో దాని గురించి మీ యొక్క ఉద్దేశం? ఇప్పుడు ఇక్కడ అలా జరగడం చాలా జాగ్రత్త. నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థమవుతలేదు. నీకు ఎవడో క్రిస్టియన్ అడిగింది ప్రశ్న అన్నావు అని కూడా అన్నాను, రైట్? నువ్వు అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, క్రైస్తవ సభల్లో పాస్టర్ గుడ్డోనికి కళ్ళు తెప్పిస్తున్నాడు, అర్థమవుతుందా? చెవులు తెప్పిస్తుండు, కిడ్నీలు కూడా పుట్టిస్తున్నారు. ప్రపంచంలో యేసుక్రీస్తు కూడా వేయలే అట్లా. అవును, వస్తున్నాయి, అర్థమవుతుందా? బనానాలు ఇచ్చి కడుపులు కూడా చేస్తున్నారు. రైట్.
ఇంతకాలం కడుపు ఎట్లా వస్తుంది అనుకుని చదువుకున్న సైన్స్ అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, అంటే అక్కడ పాస్టర్ చేస్తున్న పనులు, పాస్టర్ ఏదో అంటాడు టచ్ అనగానే ఆయనకి ఏది ఏదో 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 జరిగిపోయినట్టు, అంటే ఏదో మంచి జరిగినట్టు, వాడికి ఒక మహత్యమో సంథింగ్ ఏదో జరిగినట్టు జరిగిపోయి ప్రాబ్లం అయింది. నువ్వు చూపించిన వీడియోలో పూజారి ఏమన్నా ఏమన్నా చూసినావా? పూజారి అలాంటి పనులు పూజారి చేయంగా చూసినావా? లేదు. ఆ వీడియోలో పూజారి ఏమైనా టచ్ అంటుండా లేకుంటే ఓం అంటుండా అన్నట్టు ఏమన్నా చూసినావా? ఒక భక్తుడు విగ్రహాన్నో లేకుంటే ఆ పోస్టర్ను ముట్టగానే ఆయనలో కలిగిన తన్మయత్వం అది. ఓకే, అక్కడ పూజారి చేసింది కాదు, ఎవరో థర్డ్ పర్సన్ చేసింది కాదు. ఇక్కడ నిజంగా వీళ్ళకి భక్తి ఉంటే యేసుక్రీస్తు విగ్రహాన్ని ముట్టుకోగానే అలాంటి జరిగింది అంటే నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు కిడ్నీలు ముట్టవు, కిడ్నీలు ఏం కొత్తవి రావు, కాలు చేతులు రావు, గుడ్డితనం పోదు. అంటే ఒక తన్మయత్వం. ఒక అభిమాన హీరో ఉన్నాడు, పోయి ముట్టుకుంటారు అభిమానులు, పోయి టచ్ చేసుకోవాలా, ముట్టుకోవాలా, కాల్లో తీసుకోవాలా, సెకండ్ తీసుకోవాలా, కౌలించుకోవాలా, అంటే అదొక ఫీల్ అనమాట. అది రైట్. విగ్రహాన్నో పోస్టర్నో దేవుని విగ్రహాన్నో పోస్టర్ ముట్టుకున్నప్పుడు నీకు ఫీల్తోని ఒక్కోసారి షేక్ కూడా అవుతుంది బాడీ, అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? అప్పుడు అక్కడ థర్డ్ పర్సన్ లేరు, భక్తుడు దైవం అంతే. ఇక్కడ క్రిస్టియన్ స్టేజ్ల మీద దైవమే కనబడదు, ఓన్లీ పాస్టర్ కనబడతాడు, బాధితుడు కనబడతాడు. బాధితుడు అంటే రోగి కనబడతాడు, బాధితుడు అద్దులే, రోగి కనబడతాడు, పాస్టర్ రోగి. అక్కడ ఉన్న సంబంధము ఇక్కడ ఉన్న సంబంధం ఒకటేనా? అంటే అట్లాంటి పాస్టర్లు ఉండడం వల్ల డాక్టర్ కూడా అవసరం లేదన్నారు. ఎందుకు మరి వీళ్ళందరూ రావచ్చు కదా హాస్పిటల్లోకి వచ్చి, అక్కడ చేయొచ్చు కదా. ఇప్పుడు 2 వీడియోలో చూస్తే ఆ వీడియోలో భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఉన్న ఆత్మీయత కనబడుతుంది, ఇక్కడ ఏం కనబడుతుంది? ఒక రోగికి ఒక పాస్టర్కు మధ్యలో ఉన్న అక్రమ సంబంధం కనబడుతుంది. అదే భక్తుడికి భగవంతునికి అనుసంధానం అక్కడ కనబడుతుంది, ఇక్కడ అక్రమ సంబంధం కనబడుతుంది. ఈ రెండింటిని పోల్చడం అంటే ఎంత చండాలంగా ఉంటుంది. రైట్. అక్కడ తన్మయత్వము, ఇక్కడ డ్రామా. రైట్. అక్కడ ఆత్మీయత, ఇక్కడ అక్రమ సంబంధం. ఎంత తేడా చాలా. నువ్వు అడిగినోడికి అప్పుడే చెప్పాలి సమాధానం. చెప్పేవాడిని, కానీ నేను ఎందుకో మీతో ఇప్పించాలని చెప్పి చెప్పినా కదా బాగా పోతుంది. ఇంకొక మెయిన్ ఇదేంటంటే ఈ మధ్యకాలంలో ఇంకొక వీడియో హల్చల్ అవుతుంది మన బైర్ నరేష్ గారిది, కానీ అది ఎప్పటిదనే తెలియదు. కానీ సో ఆయన చెప్పిన విధానంలో రాజా సింగ్ అనే ఆయన ఎవరండి? ఎమ్మెల్యే హోల్ సిటీ. ఆయన రాముడిని ఆ మాట అనడం అది ఎంతో నిజమంటారు. అయితే రాజా సింగ్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఆ వీడియో రాగానే మేము ఆల్రెడీ వాడిని కాంటాక్ట్ చేయడం జరిగింది, మా వాళ్ళు చేశారు. చికోటి ప్రవీణ్ అన్న కూడా ఇమీడియట్గా వాడిని ఫోన్ చేసి ఇంటి కూడా పిలిపించుకోవడం జరిగింది. ఏంట్రా ఇది మళ్ళీ కొత్త వీడియో ఏంది అని చెప్పేసి మీకు ఇంతమంది ఫోటో కూడా చూపించాను. మీకు చికోటి అన్న ఇంటికి పిలిపించింది, ఇది కూడా ఒకసారి స్క్రీన్ మీద చూపించు. ఆ రోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు బై నరేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిండు అన్న విలువగానే. ఏంది అని చెప్తే, అన్న ఏ రోజైతే నా మీద దాడి జరిగిందో అయ్యప్ప స్వామి విషయంలో, ఆ రోజు నుంచి నేను హిందువుల గురించి మాట్లాడతాను, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వీడియో అన్న అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సరే 10 ఏళ్ల క్రితం మాట్లాడినా తప్పే, మళ్ళీ బయలు అడుగుతాయి ఆయనకి. కాకపోతే ఏంటంటే ఒక వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఇది జనాలకు తెలియదు పాపం. సో తెలిసినా అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వాడిని క్షమించమని అనట్లేదు, ఎవడేం చేయాలి వాడి మీద ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవాలో అవి తీసేసుకుందాం, వాటిని ఆగేదైతే లేదు. కాకపోతే వాడు ఇప్పుడు తీసిన వీడియో కాదు, గత 10 సంవత్సరాల తర్వాత ముందు తీసిన వీడియో అని చెప్పిండు. దానికి కూడా ఏంటంటే 10 ఏళ్ల క్రితం చేసిన మర్డరే, ఇప్పుడు చేసిన మర్డరే. అర్థమైనా? అప్పుడు దూషించుడే, ఎప్పుడు దూషించుడే. కాకపోతే ఇప్పుడు ఏలేదన్న ఒక దాంతో ఆయన వదిలిపెట్టినామంతే. చట్టపరంగా వాడి మీద ఏం చర్యలు తీసుకోవాలని అవి తీసుకుంటాం ఖచ్చితంగా, మళ్ళీ ఒకసారి బొక్కలు వేస్తాం. అమర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా యొక్క ఐరా మీడియాకి వచ్చి మీ యొక్క విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. ఇంతసేపు ఆగి మీకు 2 క్వశ్చన్ కదా? ఈ 2 అండి. ఏంటంటే ఎక్కువగా నేను ఎక్కువ టైం కూడా మీది వేస్ట్ చేయలేను. నెక్స్ట్ టైం మళ్ళీ కుదిరితే తప్పకుండా ఒకరోజు మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూ చేయాలని నిజంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.